ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै ते गुरवे नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत्। अथ ध्यानम्। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। नमोऽस्तुते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मतो न तटा जयद्रथतला गान्धारनीलोत्पला शल्यग्रावती कृपेण वाणी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तक केशवः पाराशरेव च सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैहारा पेपीयमानं मुदा भूयात् भारत पंकजम् कलिमलप्रध्वंसिनः श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे परमानन्दमाधवम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुता सुन्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तौ न विदुसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः। श्री विष्णु सहस्रनाम स्तोत्रम 33వ శ్లోకం వరకు కంప్లీట్ అయింది. 34వ శ్లోకం. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండి నౌషో వృష క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహు మైధర. 34వ శ్లోకంలో ఈ శ్లోకం భగవానుడు 10 పుణ్యనామములతో స్తోత్రము చేయబడుతున్నాడు. 308వ నామము ఇష్ట. ఓం ఇష్టాయ నమః. పరమానంద స్వరూపుడగుడి చేత లోకమును అందరకును ప్రియమైన వాడు గనుక ఇష్ట అనబడును. ఇష్ట అను శబ్దములకు యజ్ఞము అని అర్థమే. యజ్ఞము విశ్వ కళ్యాణార్థము ఈశ్వర ప్రీతి కొరకు పరోపకారార్థమై నిష్కామముగా చేయబడు సాత్విక పుణ్యకర్మ. ఇట్టి పుణ్యవ్రతారాధన కర్మల చేత ఆరాధింపబడు వాడుగాన ఇష్ట అనబడును. నిష్కామ కర్మానుష్ఠానము ఈశ్వర ప్రాప్తికి సాధనము. 309వ నామము అవిశిష్ట. ఓం అవిశిష్టాయ నమః. సర్వాంతర్యామి అగుడి చేత భగవానుడు అవిశిష్ట అనబడుచున్నాడు. సర్వశ్రేష్ఠుడగుడి చేత విశిష్ట అనబడును. ఈ రెండును అవిశిష్ట విశిష్ట గణనీయములే. 310వ నామము శిష్టేష్ట. ఓం శిష్టేష్టాయ నమః. శిష్ట ప్లస్ ఇష్ట శిష్టేష్ట. శిష్టులయందు ప్రేమ గలవాడు. శిష్టులనగా సదాచార సంపన్నులు, సత్ప్రవర్తనులు,
శీల సంపన్నులు, సాధు సజ్జనులు, పుణ్యాత్ములు. వీరి పట్ల భగవంతునకు కల ప్రేమ అపారం కదా, కనుక శ్రేష్ఠ అని స్తవనీయుడవుతున్నాడు. భగవంతుని దయను పొందవలేనన్న సత్ప్రవర్తన కలిగిన ధర్మ జీవితమును గడపవలేనని భావం. 311వ నామము శిఖండి. ఓం శిఖండినే నమ. శిఖండమనగా నెమిలిపించమని అర్థం. దాన్ని ధరించిన వాడగుడి చేత శ్రీకృష్ణుడు శిఖిపించమౌలి అని పేరుగాంచుడితే శిఖండి అని పేరు వేయించడు. నెమలి పింఛమును ధరించిన శ్రీకృష్ణుని దివ్య మంగళ స్వరూపము సాధకులకు ధ్యాన యోగ్యమై ఉన్నది. 312వ నామము నౌష. ఓం నౌషాయ నమ. సహనమనగా బంధనము. మాయా బంధనముల చేత జీవులను బంధించు వాడగుడి చేత ఈశ్వరుడు నౌష అని ప్రసిద్ధుడయ్యను. సమస్త కర్మ బంధనములు, మమకారాది మాయా బంధనములు హరించుటకు మాయాధినేతయగు శ్రీహరిని శరణాగతిని పొందవలేను. గీత 7వ అధ్యాయము 14వ శ్లోకం గమనింపవలను. తర్వాత 313వ నామము ఋష. ఓం ఋషాయ నమ. ఋష అనగా ధర్మమని అర్థము. భగవానుడు ధర్మస్వరూపుడగుడి చేత ఋష అని పిలువబడినని సాధన. ధర్మం నాచరింపమని నామం బోధించును. వృష అన్నది చాలా చోట్ల వచ్చింది ఇది. తర్వాత 314వ నామము క్రోధ. ఓం క్రోధాగ్నే నమ. క్రోధ అంటే కోపమును పోగొట్టువాడని ఈ నామం యొక్క అర్థము. కోపము అసుర లక్షణము, రజోగుణం వల్ల కలుగు భయంకర స్వరూపము. క్రోధ మూలాని పాపాని. సమస్త పాపములకును కోపమే మూల కారణం. ఇది నశించిన గాని చిత్తశాంతి కలగదు. సాధకుల మనస్సుల్లోనున్న ఈ కోపశత్రువును నాశనం చేయవాడగుడి చేత శ్రీపతి క్రోధ అని స్తవనీయుడు. అంటే క్రోధమును జయించుటకు హరికీర్తనమే సాధనమని గాంధీ గారు తెలిపినట గమనింపవలెను. 315వ నామము క్రోధ కృత్కర్త. ఓం క్రోధ కృత్కర్త్రే నమ. ఇది ఏకనామం. క్రోధకృత్ ప్లస్ కర్త. సజ్జనులకు అపకారము చేయు దుష్టుల పట్ల కోపము చూపువాడగుడి చేత కారణమగుట చేతను క్రోధకృత్ కర్త అని అర్చనీయుడగుచున్నాడు. ఎవరికైనాను హింసాది దుష్కార్యములు చేయవద్దు. మరియు ముఖ్యంగా సాధు సజ్జనుల పట్ల అపకారం మూర్చితో భగవానుడు సహింపడు. జాగ్రత్త అను ఈ నామపు హెచ్చరిక గ్రహింపదగినది. 316వ నామము విశ్వభావు. ఓం విశ్వభావే నమ. విశ్వభావు అంటే అసంఖ్యాకములకు భావులు గలవాడని అర్థం. విశ్వం అందు గల సమస్త అస్తములను విరాట్ పురుషుని అస్తములే. భావులు కర్మాచరణ సాధనముల చేత సకల కర్మలను చేయవాడు ఈశ్వరుడే అని భావం. ఈ విషయం అంతయును గీతలోని 11వ అధ్యాయముకు విశ్వరూపమున చూపబడినది. సర్వమును చేయవాడు భగవానుడే గాన నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ అని గీతాచార్యుడు పలికెను. 11వ అధ్యాయము 33వ శ్లోకం. కర్తృత్వ అహంకారమును అంటే కర్తను నేనే అను అహంకారమును విడిచిపెట్టి కర్తవ్య కర్మను నిమిత్త మాత్రుడుగా చేయమని సందేశం. తర్వాత 317వ నామము మయీధర. ఓ మయీధరాయ నమ. మయీధర అంటే భూమిని ధారణ చేసిన వాడు అని అర్థం. భూమికి ఆధారమైన వాడు. వస్త్రమునకు ప్రత్తి వలె, కుండలకు మట్టి వలె, ఆభరణమునకు బంగారం వలె సర్వమునకును ఆధారమైన వాడు ఈశ్వరుడే అగుడి చేత మయీధర అనబడును. ఈ విధంగా 317వ నామం కంప్లీట్ అయింది. 34వ శ్లోకం కంప్లీట్ అయింది. పదమూడవ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. 12 శ్లోకాలు అయినాయి నిన్న. 12 శ్లోకాలు 12 అయినాయి. అశోక్ రాజన్న 12 శ్లోకాలలో మనది 9వ శ్లోకంలో
జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన్ దర్శనం అన్నారు కదా, దానిలో దానికి నాకు సరిగ్గా సత్యాన్ని కాలే. దీనిలో శంకర భాష్యంలో ఒకటి ఇచ్చాడు, చదవమంటారు అది? ఎందుకంటే కోరిలేట్ చేస్తాను మన ఏజ్ బట్టి. 9వ శ్లోకం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. దాంట్లోపల అది శంకర భాష్యం చదువుతా అంటున్నారు మామయ్య. చదువు. దీనిలో ఏమిటంటే అది చదువుతుంది రిగార్డింగ్ ది జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖము, వీటిలోని ప్రతి ఒక్క దానిలోని దోషాన్ని చూడడం జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష దర్శనం. జన్మలో గర్భవాసము, యోని ద్వారము నుండి బయటపడము అనే దోషం, అదొక దోషం. అట్లాగే మృత్యులో దోషం, అట్లాగే జర అంటే ముసలితనములో ప్రజ్ఞాశక్తి తేజస్సు తగ్గిపోవడం, అసలు పడిపోవడం అనే దోషం, శిరోరోగాది వ్యాధులందు దోషం. అదే విధంగా అధ్యాత్మ ఆదిభూత ఆది దైవ నిమిత్తముగా కలిగే దుఃఖాలలోని దోషం, వీటిని చూడడం లేక దుఃఖాలే దోషం. ఈ దుఃఖం అనే దోషాన్ని జన్మాదులందు చూడడం, ఆ దుఃఖం అనే దోషాన్ని జన్మాదులందు చూడడం. తర్వాత జన్మ దుఃఖము, మృత్యు దుఃఖము, జర దుఃఖము, వ్యాధులు దుఃఖమని, జన్మ దుఃఖం, మృత్యు దుఃఖం, జర దుఃఖం, వ్యాధులు దుఃఖమని దుఃఖ కారణములు కనుక జన్మాదులు దుఃఖాలు, కానీ వాటంతటా అవి దుఃఖం కాదు. జన్మాదులు దుఃఖాలు కానీ వాటంతటా అవి దుఃఖాలు కావు. ఈ విధంగా జన్మాదుల యందు దుఃఖ దోషం చూడడం చేత దేహేంద్రియ విషయ భోగాల యందు వైరాగ్యం పుడుతుంది. అప్పుడు ఇంద్రియాలు అంతరాత్మ వైపు ఆత్మదర్శనం కొరకు నడుస్తాయి. కరెక్ట్. జ్ఞాన హేతువు కావడం చేత, ఇది జ్ఞాన హేతు కావడం చేత జ్ఞానాది జన్మాది దుఃఖ దోషాను దర్శనము జ్ఞానం అని చెప్పబడుచున్నది. జ్ఞాన హేతు కావడం చేత జన్మాది దుఃఖ దోషాను దర్శనము జ్ఞానం అని చెప్పబడుచున్నది. అంటే నేను జ్ఞానానికి ఎట్లా రిలేట్ చేశానని చూసాను. నేను చూస్తే నాకు జ్ఞానానికి ఎట్లా రిలేట్ చేశాడంటే, అంటే ఇది మనం ఈ జన్మ యాక్చువల్ గా ఏంటంటే మోక్షం అంటే ఏంది? జన్మ రాహిత్యం. ఈ జన్మ రాహిత్యం, మనం జన్మ లోపల ఏంటంటే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఈ సుఖ దుఃఖాలకు మనకు ఒక విధమైన అనుబంధం ఉంది. ఈ అనుబంధం ఉండటం వల్ల మనం మోక్షం వైపు జ్ఞానం వైపు వెళ్ళలేకపోతున్నాం. కానీ ఈ దుఃఖాల లోపల పూర్తి దర్శనం అన్నది మనం యాక్చువల్ గా దర్శించుకుంటే మనకెందుకంటే ఆ దుఃఖం కలిగింది యాక్చువల్ గా మనకు జన్మ అన్న దుఃఖం అన్నది మనకు తెలియదు. జన్మించినప్పుడు మనం ఎంత దుఃఖం పొందామో మనకు తెలియదు. అవి అర్థం చేసుకుని తర్వాత మనకు ఎప్పుడైతే ఈ రోగాల బాధితం ఈ రోగాల లోపల మనం ఏ దుఃఖం అనుభవిస్తామో దాని గురించి వాటిని ఆ దర్శనం దాని గురించి మనం గ్రహిస్తే ఏమవుతుందంటే ఇంద్రియాలన్నవి అన్నది జ్ఞానం వైపు మరలడానికి, జ్ఞానం విషయాల గురించి పోవడానికి అవకాశం ఉంటుంది. అది అందుకొరకే ఇవన్నీ వీటి గురించి దోషాలను దర్శనం చేయటం వల్ల మనిషి అంటే ఆత్మ జ్ఞానం వైపు మరలటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు దర్శనం చేస్తూ ఉండాలి. ఈ విషయాల గురించి ఎప్పుడు మాటికి దాని గురించి తెలుసుకుంటూ జప్తికి తెచ్చుకుంటూ ఉండాలి. మనకు జప్తికి ఉండదు అది. ఎందుకంటే మన ప్రజెంట్ పొజిషన్ లోపల ఏదైతే సుఖం అంటామో అదే మనం శాశ్వతం అనుకుంటాం. ఆ దుఃఖాన్ని మర్చిపోతాం. ఏదైతే దుఃఖాలు అనుభవిస్తున్నామో అవి మర్చిపోతాం. కాబట్టి మాటికి అవి జప్తికి తెచ్చుకోవటం. ఆ జప్తికి తెచ్చుకోవటం వల్ల ఏమవుతుందంటే మన మనసు అన్నది మనకు జ్ఞానం వైపు పోతుంది.
యాక్చువల్ గా చెప్పాలంటే ఏంటంటే మనకు ఈ జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నీకు నువ్వు ఆత్మస్వరూపవు, నీకు పుట్టుక చావులు లేవు, నీకు సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. అవన్నీ కానీ నువ్వు సుఖ దుఃఖాలకు సంబంధితమైన శరీరం కాదు, నువ్వు ఆత్మవు అని ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం కలిగించటం అన్నది ఇంపార్టెంట్ కదా. ఆ జ్ఞానం కలిగించుకోవటం ఎప్పుడు కలిగించుకుంటాం? ఎప్పుడైతే మనకు ఈ సుఖాల లోపల సుఖ దుఃఖాలు ఏదైతే మనకి ఇదే మనకు దుఃఖం అనేది గ్రహించటం లేకుండా సుఖాన్ని టెంపరీ ఏదైతే సుఖం అనుభవిస్తున్నామో దాన్నే మనం ఎప్పుడు ఇదే సుఖంలో ఉంటాం అనే ఆలోచన లోపల ఉంటాం. కాబట్టి దానికి మాటికి ఈ దుఃఖం అన్నది ఈ దుఃఖ దోషాలు, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలన్నీ ఎప్పుడు జప్తి తెచ్చుకోవాలని, ఆ జప్తి తెచ్చుకోవడం వల్ల మన ఇంద్రియాలన్నీ మన యొక్క విషయవాసంలో పోకుండా జ్ఞానం గురించి మరలుతుంది అన్నట్టు. దాని కొరకు అట్లా చెప్పబడింది. అదే పదే చింతన చేయడం అంటే నాకు అది ముందు అర్థం కాలేదు. ఎందుకు పదే చింతన చేయమంటుండు ఈ దుఃఖాలను అని, ఈ ఓల్డ్ ఏజ్ లో ఇది ముసలితనమైన ఆరోగ్యం లేకున్నా అంటే దాని రీజన్ చేసుకున్నాను. మంచిగా ఉన్న సమయం లోపల అంటే మాటికి ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఇప్పుడు మంచిగా ఉన్నాం మనం, ఇప్పుడు పరిస్థితుల్లో మంచిగా ఉన్నాం, అప్పుడు అనుకోవాలి కదా అంటే అరే ఇది సమయం మనకు భగవంతుని జ్ఞానం పొందటానికి అంటే ఆత్మజ్ఞానం పొందటానికి ఇక్కడ సమయం, మన ఈ సమయాన్ని వేస్ట్ చేయొద్దు అనే భావన తెచ్చుకుంటానికి కొరకు ఇది అవసరం అన్నట్టు. ఎందుకంటే ఎప్పుడైతే శరీర ఆరోగ్యం మంచిగా ఉందో అప్పుడే అవగతం చేసుకునే జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి శరీర ఆరోగ్యం ఖరాబ్ అయిందంటే మనం జ్ఞానాన్ని పొందలేము. జ్ఞానం పొందకపోతే మళ్ళా ఈ దుఃఖం లోపలే మళ్ళా సుఖ దుఃఖాలు జన్మ మృత్యు లోపలనే పడి ఉంటాం. అంటే జన్మ మృత్యు రాహిత్యం కావాలంటే ఏంది? ఆరోగ్యపరంగా మనం జ్ఞానాన్ని అందుకునే పరిస్థితిలో ఉండాలి. అంటే ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడే మనం జ్ఞానాన్ని పొందాలి. ఆ సాధనలు ఏదైతే సాధనలు చేయాలో అవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఉన్నప్పుడే చేయాలి. ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు మనం ఏంటి విషయవాసం లోపల మనం ఎప్పుడు ఉంటూ ఉంటాం కాబట్టి అవి దాంట్లోపల మనకి ఎప్పుడు జప్తు చేసుకుంటే మనకేమవుతుందంటే అప్పుడు మనకు మనస్సు అన్నది ఆత్మజ్ఞానం వైపు మరలుతుంది. అది తర్వాత ఇంకోటి నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు బుద్ధుని గురించి చూసినప్పుడు గౌతమ బుద్ధుని కూడా అప్పుడు జ్ఞానబోధ అనేది దీంతో అయింది అనుకుంటా. ఎందుకంటే అటు స్టోరీ ఏముంటుందంటే ఒక రోజు బయట వెళ్ళినప్పుడు కొన్ని దృశ్యాలు చూస్తాడు. ఒకతడు సిక్ పర్సన్ చూస్తాడు, ఒకరు ముత్యంలో ఉండి ఒకడు పార్టీలో పోతోని చూస్తాడు. అప్పుడు ఆయనకు అదవుతుంది కదా జ్ఞానబోధ కదా. ఆ విధంగా నేను అనుకుంటున్నా. అప్పుడు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. అది ఏంటంటే అప్పుడు వైరాగ్యం ఉత్పన్నమై ఆయన జ్ఞానం వైపు మరలటానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఆయన ఇదివరకు మొత్తం ఆయన దీంట్లో ఉండే రాజధాని ఆయన ఐశ్వర్య భోగాలతో ఉండే కదా. ఆయన బయటికి ఆయన పంపించకపోయేది కదా, ఆయన బయట ప్రపంచం చూడనివ్వకపోయేది. అక్కడ అంతఃపురం లోపలే ఉండేది కాబట్టి ఆయనకు అప్పుడు బయట విషయాలు తెలియకపోయేది, కష్ట సుఖాలన్నీ తెలియకపోయేది. అని ఎప్పుడైతే బయటికి పోయాడో ఇట్లా మృత్యు ఉంటది, ఇట్లా రోగాలు ఉంటాయి, ఇట్లా మనుషులు ఇట్లా అవస్థలు పడాల్సి ఉంటది అని ఏదైతే తెలిసిందో అప్పుడు ఆయనకు వైరాగ్యం ఒకటి ఉత్పన్నమైంది. అది వైరాగ్యం ఉత్పన్నం అవటానికి అవకాశం ఉంది. అదే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషం. ఆయనకు అదే విధంగా ఆ దోషాలు దర్శనం అయినాయి కాబట్టి వైరాగ్యం దొరకడానికి అవకాశం, వైరాగ్యం పొందడానికి అవకాశం. బేసికలీ మనము జనరల్ గా ఇవన్నీ అనుబంధ చతుష్టయం తీసుకుంటే కూడా శంకరాచార్య ఏం చెప్పిండ్రు? ఆయన వివేకము, వైరాగ్యము, శమదమాది షట్ సంపత్తి, 4 ముముక్షుత్వం అన్నాడు ఆయన. అయితే ముముక్షుత్వం మనం గ్రాంటెడ్ గా తీసుకొని మనకు మోక్షం కావాలి అనుకొని మనం పోతున్నాం.
కానీ చాలా మందికి బేసిక్ గా ఒక డౌట్ వస్తుంది, ఎందుకు నాకు మోక్షం? ఇప్పుడు నాకే వచ్చేది ఆ డౌట్. ఏముంది, వాట్ ఈజ్ రాంగ్ విత్ నెక్స్ట్ జన్మ? ఇంకో జన్మ ఎత్తుతా, ఏమైంది ఈ జన్మ, ఏమైంది ఈ జన్మలో హ్యాపీ లేమా, ఈ జన్మని ఎంజాయ్ చేస్తలేమా? అట్లనే జన్మ వద్దని ఎందుకు అనుకోవాలి? లెట్ మీ హ్యావ్ నెక్స్ట్ బర్త్ ఆల్సో, లెట్ మీ ఎంజాయ్ దట్ జన్మ ఆల్సో. లేకపోతే స్వర్గానికే పోయి ఎంజాయ్ చేద్దాం అనుకొని స్వర్గం కోసం చేసేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు, యజ్ఞయాగాదులు చేసి స్వర్గానికి పోదాం. అయితే దానికోసం ఇక్కడ వై యూ డోంట్ రిక్వైర్ నెక్స్ట్ బర్త్, వై యూ షుడ్ అవాయిడ్ నెక్స్ట్ బర్త్, రీబర్త్ అనేది ఎందుకు వద్దనుకుంటున్నాం? బికాజ్ ఇవన్నీ బర్త్ లోపల ఉన్నాయి, అన్ని కష్టాలన్నీ చెప్పేసిండు ఇక్కడ. చెప్పేసి దీన్ని నువ్వు రిపీట్ యువర్ సెల్ఫ్, దీని వల్ల జన్మ వల్ల నాకు జననం నుంచి మరణం దాకా అన్ని కష్టాలే, ఇవన్నీ దోషభూయిష్టాలే. ఎందుకంటే జననమే అజ్ఞానంతో కలుగుతుంది. మనకే జ్ఞానం ఉంటే జన్మ కలగదు, అజ్ఞానం ఉంది కాబట్టి జన్మ కలుగుతుంది. కాబట్టి జన్మనే దోషభూయిష్టమైంది. జన్మ నుంచి ప్రతి ఫేజ్ ఆఫ్ ద లైఫ్ దోషభూయిష్టమే, ఎందుకంటే అది మారుతా ఉంది. ఎవ్రీ స్టేజ్ మనం చిన్నప్పటి నుంచి బాల్యం పోతున్నాం, బాల్యం నుంచి యవ్వనం పోతున్నాం, యవ్వనం నుంచి వార్ధక్యం పోతున్నాం, వార్ధక్యం నుంచి ఇవన్నీ అన్ని మార్పులు ఏవైతే అవుతున్నాయో అన్ని దోషభూయిష్టాలే అవన్నీ. కాబట్టి దోషభూయిష్టమైనటువంటి ఇది వద్దు అని అనుకోవాలి. నీకు మోక్షమే కావాలని ఎందుకు అనుకోవాలి అంటే ఈ దోషాలని నువ్వు కీప్ రిమెంబరింగ్ అబౌట్ దోస్ దోషాస్. దోషాలను ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. జన్మనే దోషరహితమైంది కాబట్టి దోషంతో కూడుకున్నది, దోషరహితమైంది కావాలి నాకు అంటే బర్త్ ఉండొద్దు, అసలు బర్తే ఉండొద్దు. సో ఆ ముముక్షత్వం అనేది మనకు ఎందుకు కలగాలి అంటే కలగడానికి వీటిని మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, ఇవన్నీ దోషభూయిష్టమైనవి అని చెప్పి. తీసుకుందామా 13వ శ్లోకం? ఓకే. ఇంత కనుక జ్ఞానమును గురించి చెప్పి ఇక జ్ఞేయమనగా నేద్యో 6 శ్లోకముల ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు జ్ఞానం గురించి చెప్పారు. జ్ఞానము ఇప్పుడు జ్ఞేయం అంటే, జ్ఞేయం అంటే దేని గురించి మనం ఈ సాధన చేయటానికి మనం ఇదివరకు చదివాము. జ్ఞాన లక్షణాలు అనుకో, అదే జ్ఞాన సాధనం అనుకోండి, అవి చదివాము. అది దేని కొరకు చేయటం అనే అంటే జ్ఞేయం ఏమిటి అంటే మనం తెలుసుకునేది ఏంటి, ఆ తెలుసుకునేది ఏది దాని గురించి చెప్పబడుతుంది. 13వ శ్లోకం. జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. టీక. యత్ ఏది, జ్ఞేయము తెలియదగిన బ్రహ్మస్వరూపము, యత్ దేనిని జ్ఞాత్వ తెలుసుకుని మనుజుడు అమృతం మోక్షమును అమరత్వమును అశ్నుతే పొందుతున్నాడో, తత్ దానిని ప్రవక్ష్యామి బాగా చెప్పబోచున్నాను. అనాది మత్ అది లేనట్టి పరబ్రహ్మము అనబడు, తత్ అది సత్తని ఉన్నదని గాని న ఉచ్యతే చెప్పబడదు. అసత్ న ఉచ్యతే అసత్ అని కూడా చెప్పబడదు. తాత్పర్యము ఏది తెలియదగిన బ్రహ్మ స్వరూపము, దేన్ని తెలుసుకుని మనుజుడు అమృత స్వరూపము మోక్షమును పొందుతున్నాడు, దాన్ని బాగా చెప్పబోతున్నాను. అది లేనట్టి పరబ్రహ్మ మనబడు అయ్యది సత్తని గాని అంటే ఉన్నదని గాని, అసత్తని గాని అంటే లేదని గాని చెప్పబడదు. వ్యాఖ్య. ఇక్కడి నుండి మొదలుకొని 6 శ్లోకంలో వరకు జ్ఞేయమగు పరమాత్మ స్వరూపను వర్ణించుతున్నారు. జ్ఞానం మాత్రముతో సంతృప్తి నొందక జ్ఞేయమును కూడా ప్రతివారును తప్పక పొంది తీరవడం. మొదట దుర్గుణములను పోగొట్టుకొని సద్గుణములు అలవాటు చేసుకునవలెను. తదుపరి ఆ సద్గుణములను కూడా దాటి నిర్గుణ పరమాత్మ సన్నిధికి చేరవలెను. అది ఒక్కటే పూర్ణస్థితి. తక్కినవన్నీ అపూర్ణ స్థితులే అగును. ఇట్టి జ్ఞేయతత్వమును బోధించు మతములు లోకమున చాలా అరుదు. ఏలయన్న మతములలో అనేకములు సద్గుణములను ఎథిక్స్ మాత్రం బోధించినవే అయి ఉన్నవి. అట్టి స్థితి మంచిదే కానీ చాలదు. సాధకుడు సద్గుణ ప్రభావంచే విశుద్ధాంతరంగుడై
అంతటితో తృప్తి నొందక ఇంకా నువ్వు పైకి పోయి కేవలము జ్ఞేయ వస్తువు పరమాత్మతోటి తదాత్మ్యమును పొందవలేను. అదే జీవుని చర్మస్థితి. అటు స్థితిని చేరు వరకు నువ్వు సాధన ఎవరును వదలరాదు. కావున గీత యందు భగవానుడు జ్ఞాన గుణములతో పరితృప్తిని పొందక జ్ఞేయమును కూడా చెప్పి జీవుని అద్వైత పరాకాష్ఠ వరకు కొనిపోయి విడిచెను. ఈ విధముగా గీత ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత తత్వములు మూడింటిని బోధించటం వలన ఇది పరిపూర్ణ శాస్త్రం అని విజ్ఞులు పలుకుతున్నారు. ప్రవక్ష్యామి అంటే లెస్సగా చెప్పుచున్నాను. ఆధ్యాత్మ బోధయందు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపరిమిత ఉత్సాహము ఈ పదముచే ద్యోతకమగుతున్నది. యజ్ఞాత్వా మృతమశ్నుతే, ఏ వస్తువుకు పరమాత్మ ఎరిగినచో కలగబో గొప్ప ఫలితము ముందుగానే తెలిసి ఉన్నచో దాన్ని పొందుటకై సాధకుడు ఆనందంతో ఉత్సాహంతో ముందునకు బయలుదేరగలడు. కనుకనే భగవానుడు ఇచ్చిన జ్ఞేయ స్వరూపమును వర్ణింపబోచు ముందుగానే దాని ఫలితమును చెప్పి వైచను. అమృతత్వమే అంటే మోక్షమే దాని ఫలితం. ఆహా, ఎట్టి మాస్తర ఫలితము. చిన్న చిన్న ప్రాపంచిక వస్తువులకై పెనుగులాడుట కంటే మహోన్నతమైన ఈ జ్ఞేయ వస్తువును పొందుటకై జీవుడేలా కృషి సల్పరాదు. నసత్తన్నా సదుచ్యతే, అది సత్తు కాదని చెప్పు దాని భావము దృశ్య వస్తువు వలె గోచరం కాదనియే, అంతేగాని అది లేదని భావం కాదు. అయితే ఏది ఇంతవరకు మనకు జ్ఞానం గురించి అంటే మనకు ఏదైతే దుర్గుణాలు ఉన్నాయో దుర్గుణాలను తీసేసి సద్గుణాలను కలిగించడానికి మనకు ఈ పోయిన శ్లోకంలో చెప్పారు. సద్గుణాలు ఎందుకు కలిగించుకోవాలంటే మనకు అంతఃకరణ శుద్ధి కొరకు సద్గుణాలు కలిగించుకోవాల్సి ఉంటుంది. అందుకొరకు ఆ సద్గుణాలు సాధన రూపంగా చెప్పబడింది. ఇప్పుడు సద్గుణాలు కలిగించిన తర్వాత యాక్చువల్గా ఎవరైతే జ్ఞానం పొందదలుచుకున్నామో ఆ స్వరూపం ఎటువంటిది, బ్రహ్మ స్వరూపం, దాన్ని తెలుసుకున్న వాళ్ళని దాన్ని తెలుసుకుని అమృత స్వరూపము మోక్షము పొందుతున్నాడు, దేనివల్ల మోక్షం పొందుతున్నాడో అటువంటి జ్ఞానము, అటువంటి బ్రహ్మస్వరూపము తెలుసుకోవాలని దాని గురించి చెప్పబడుతున్నది. దీంట్లో ఒకటి చెప్పింది ఏంటంటే సత్ కానీ అసత్ కానీ, ఇది సత్ అని కానీ చెప్పబడదు, అసత్ అని కానీ చెప్పబడదు అని ఇక్కడ చెప్పబడింది. అంటే దీంట్లో మొదట ప్రేరాలో చెప్పాడు కదంటే మొదట దుర్గుణములు పోగొట్టుకొని సద్గుణాల వాటి చేసుకునే వాళ్ళను తదుపరి సద్గుణములను కూడా దాటి పరమాత్మ సన్నిధికి చేరవలను. అది ఒక్కటే పూర్ణస్థితి. తర్వాత ఈ జ్ఞేయతత్వం బోధించు మతములు లోకంలో చాలా అరుదు. అంటే ఇది చాలా మటుకు ఈ తత్వం అన్నది బోధించేది మనకి హిందూ ధర్మ అద్వైత తత్వం అంటే మన యొక్క తత్వశాస్త్రం లోపలనే కనిపిస్తుంది, కానీ వేరే ఎక్కడ కనిపించదు అని చెప్పబడింది. తర్వాత ఈ జ్ఞాన గుణములతో పరితృప్తి పొందక జ్ఞేయమును కూడా చెప్పి జీవుని అద్వైత పరాకాష్ఠ వరకు కొనిపోయి విడిచను. అంటే జ్ఞాన గుణములతో మనకేందంటే పరితృప్తిని పొంది మన ఏంటంటే ఉట్టి మన అంతఃకరణం శుద్ధి మాత్రం అవుతుంది జ్ఞాన గుణాలతో. కానీ మోక్షం అన్నది కలగటానికి మళ్ళా విశుద్ధ తత్వానికి పోవాలంటే మళ్ళా భగవంతుని తత్వాన్ని పూర్తి తెలిసి ఉండాలి, జ్ఞానం తెలిసి ఉండాలి. అందుకోసం ఆ తత్వజ్ఞానం, ఆ భగవంతుని యొక్క స్వరూపం తెలుసుకోవటానికి అద్వైత పరాకాష్ఠ దాని కొరకు తీసుకోదలిచాడు. తర్వాత దీని లోపల సత్ అసత్ అనేది రెండు అది కాదని చెప్పాడు. అసత్తు కాదని చెప్పడానికి కారణం ఏంటంటే ఇది దృశ్య వస్తువుల వల్లే గోచరం కాదు. ఏదైతే మనం బ్రహ్మ స్వరూపం అనుకుంటున్నామో దాన్ని మనం ఇంద్రియాలతో తెలుసుకోలేము. సత్ అని కానీ అసత్ అని కానీ
మనం ఏదైతే ఇంద్రియాలతో మనం నిర్ణయిస్తామో ఆ విధంగా మనం ఇంద్రియాలతో నిర్ణయించేది కాదు కాబట్టి సత్తని కానీ అసత్తని కానీ చెప్పబడదు. అంటే సత్ అసత్తులు కాకుండా మరి ఏ విధంగా చెప్పబడుతుంది అంటే ఇది చెప్పబడేది కాదు, అనుభూతి పొందేది అని దాంట్లో ఒక స్పష్టత ముందట శ్లోకాల్లో ఇవ్వబడుతుంది. అందుకోసం ముందటి శ్లోకం తీసుకోవాలన్నా ఒక 2 పాయింట్స్ మా ఫస్ట్ యాక్చువల్ గా నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము ఏదన్నా డిఫెన్స్ ఫోర్సెస్ లో మన దగ్గర ఇండియన్ గవర్నమెంట్ లో డిఫెన్స్ ఫోర్సెస్ లో రిక్రూట్మెంట్ అవుతుంది అనుకోండి, ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ. దానికి ముందు ఒక రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ, దాని తర్వాత చాలా ఆప్టిట్యూడ్ టెస్ట్ చేసి వాడి ఫిజికల్ కండిషన్స్ అన్ని చూసి రిక్రూట్ చేస్తారు. రిక్రూట్ చేసినాక మళ్ళీ దాని తర్వాత కూడా థరో ట్రైనింగ్ ఇచ్చినాకనే దాంట్లో కూడా సెలెక్టెడ్ పీపుల్నే వార్ కండిషన్స్ అట్లాంటివి వచ్చినప్పుడు ఫ్రంట్ లైన్ ఎవరిని పెట్టాలి, బ్యాక్ లైన్ ఎవరిని పెట్టాలి డిసైడ్ చేస్తారు. అంటే ఒక యుద్ధం అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం వాళ్ళని అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళని తీసుకొని దాని తర్వాత వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళనే పంపిస్తాం. మనం ఎవరిని పడితే వాళ్ళని పోయి యుద్ధం చేయరా అని పంపించం. బట్ అదే మన అన్ఫార్చునేట్ థింగ్ ఏమైతుందంటే ఈ స్పిరిచువాలిటీకి వచ్చే వరకు అసలు ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేకుండానే ఎవరైనా స్పిరిచువాలిటీ అంటాం మనం, ఇంక్లూడింగ్ మీ. నేను అనేది జనరల్ గా కూర్చొని తీరిక కూర్చొని పార్టీలో కూర్చోనో ఎక్కడో కూర్చోనో అరే ఏం చెప్తారు, కృష్ణుడు ఏం చెప్పిండ్రా, దాంట్లో వాడేం చెప్పిండ్రా, వీడేం చెప్పిండ్రా అని చెప్పి చాలా లూజ్ గా మాట్లాడతాం. దానికి మనకు క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది ఆలోచించం. ఐఎమ్ ఐ క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ స్పిరిచువాలిటీ? యాక్చువల్లీ భగవద్గీత గురించో లేకపోతే కృష్ణుడి గురించో లేకపోతే తత్వం గురించో మాట్లాడడానికి వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఫర్ మీ? ప్రతిదానికి క్వాలిఫికేషన్ కావాలి. దీనికి వచ్చే వరకు మనం అవి బాదర్ కాం మనం ఫస్ట్ థింగ్. అందుకని ఆయన నీ క్వాలిఫికేషన్ నువ్వు ఈ గుణాలను అలవర్చుకో ఫస్ట్ అని చెప్పాడు ఆయన. ఈ 35 గుణాలు ఇచ్చినా 20 గుణాలు ఇచ్చినా ఏవి ఇచ్చినా కూడా ఫస్ట్ నువ్వు ఈ స్పిరిచువాలిటీకి రావడానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకో. నువ్వు దానికి ప్రిపేర్ గా, ఇది రిటర్న్ టెస్ట్, ఇది ఇంటర్వ్యూ, ఇవన్నీ ప్రిపేర్ కావాల్సి ఉంటాయి. దీనికోసం నీ గుణాలన్నీ అలవర్చుకో. అవన్నీ ఏం లేకుండా లూజ్ టాక్ చేయొద్దు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. అది చాలా క్లియర్ గా ఆయనే దానికోసం ఈ సద్గుణాలన్నిటి ఎథిక్స్ ఇవన్నీ పాటించాలని చెప్పి. అయితే ఇంకొక వేరే మతాల గురించి కూడా ఇక్కడ వచ్చింది కాబట్టి చిన్న పాయింట్ ఇక్కడ ఏంటంటే ఆయన ఏమంటాడు, వేరే వాటిల లోపల ఓకే ఎథిక్స్ బోధిస్తారు, అన్ని మతాలలో బోధిస్తారు. కానీ ఏ మతమైనా కూడా ఏం చెప్తుంది? మనము ఒక ముస్లింస్ తీసుకున్నాం అనుకోండి, ఖురాన్ తీసుకున్నాం అనుకోండి, ఖురాన్ ఏం చెప్తుంది? ఎస్ ఇది ప్రాఫెట్ చెప్పిండు, యూ స్ట్రిక్ట్లీ ఫాలో దిస్. ఇంకా దాంట్లో వేరే లేదు, ఇంకా యూ హ్యావ్ టు ఫాలో దిస్. బైబిల్ ఎస్ ఇది క్రైస్ట్ చెప్పిండు, యూ ఫాలో దిస్. గురుబాణి కూడా తీసుకుంటే మనకు సిక్కులకి ఇది మన మత గ్రంథం ఇది చెప్పిండు, గురునానక్ చెప్పిండు, యూ ఫాలో దిస్. అంతే, ఇక దాంట్లో వేరే అదేం లేదు. బట్ హిందూ మతం అనేది ఓన్లీ ఒకటే ఒక మతము. దాని లోపల 3 క్రైటీరియాలు ఫిట్ కావాలి. దాంట్లో శృతి, యుక్తి, అనుభూతి. శృతి అనేది వేదం, అంటే నీకు శాస్త్రం ఉండాలి, శాస్త్ర ప్రమాణం ఉండాలి, శాస్త్ర ప్రమాణం ఉంది. యుక్తి అనేది లాజిక్, వాళ్ళు లాజికల్లీ దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం కంప్లీట్ గా. శృతి ఉంది, యుక్తి ఉంది. అనుభూతి అనేది పరోక్షానుభూతి. మనం చూసినాం, మనం పరోక్షానుభూతి, అది డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ కాదు, సో నాన్ డైరెక్ట్. అంటే ఎవరైతే ఆ అనుభూతి పొందినరో, ఎవరైతే ఆయన స్వరూపాన్ని రియలైజ్ అయినరో వాళ్ళు చెప్తున్నారు, మేము ఆయన స్వరూపాన్ని పరబ్రహ్మాన్ని చూడగలిగినాం. అందుకని నేను సత్తు అసత్తు అనేది చెప్పలేను అని ఎందుకంటున్నాడంటే అది మనం చూడలేదు కాబట్టి అసత్తు అనుకుంటున్నాం. ఎగ్జిస్టింగ్ అనలేము, నాన్ ఎగ్జిస్టింగ్ అనలేము. ఎందుకనంటే అది చూసిన వాళ్ళు మేము చూసినామని చెప్తున్నారు. అక్కడ వాళ్ళ పరోక్షానుభూతిలో వాళ్ళు చూసిన వాళ్ళు. మనకు ఆ అనుభూతి లేదు. ఈ 3 పాయింట్లలో అనుభూతి అనేది మనం మిస్ అవుతున్నాం. ఇప్పుడు బుక్ తీసుకొని మనం చదువుతాం, ఈ భగవద్గీత తీసుకొని మొత్తం శాస్త్రం చదువుతాం, మనకు శృతి తెలుస్తుంది, మనకు యుక్తి తెలుస్తుంది, కానీ అనుభూతి ఎక్కడుంది? అనుభూతి లేదు.
సో ఈ మూడిటి ద్వారా ఇది సాధ్యం, మీరు చేరుకోవచ్చు అని చెప్పే ఒకే ఒక్క మతం హిందూ మతం. వేరే ఏ మతాలు కూడా అది చెప్పదు. సో అది ఇక్కడ ఇప్పుడు ఆ జ్ఞేయం అనే దాన్ని మనం ఎట్లా చేరుకోవాలి ఏంటి అనేది, ఈ గుణాలని దాటి ఎట్లా పోవాలి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సో సత్తు అసత్తు అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటది. అది సత్తు అసత్తు అనేది అరే ఉందని గాని లేదని గాని అని చెప్పడం అంటే ఏంటి అర్థం? అంటే ఉందని గాని అని లేదని గాని, ఏంటంటే ఉంది లేదు అని దేంతో చెప్తున్నాము మనం ఇంద్రియానుభవంతోనే చెప్తున్నాం. అవును, మన పర్సెప్షన్, అయితే దీంట్లో ఏంటంటే మొదలే చెప్పబడింది కదా, అంటే ఈ పర్సెప్షన్స్ భగవంతుడు తెలియబడేవాడు కాదు అని ఫస్టే చెప్పారు. అయితే దాన్ని ఏ విధంగా తెలియబడతాడు అంటే అనుభూతి పరంగా, అంటే అపరోక్షానుభూతితోనే సాధ్యమవుతుంది. అందుకొరకు ఇది సత్ అని గాని అసత్ అని గాని ఒక వాక్యాలతో చెప్పబడేది కాదు. అంటే ఆ విధంగా మనకు అనుభూతి పొందటానికి మనస్సును అంతఃకరణ శుద్ధి చేసుకొని, మనస్సు పూర్తి సూక్ష్మం చేసుకొని దాని లోపల భగవంతుని తత్వంలో లయం అయినప్పుడే అనుభూతి పొందటం అన్నది జరుగుతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది అన్నట్టు. అనుభూతి పరంగానే మనం తెలుసుకోవాలి అని దీనిలో చెప్పబడింది. 14వ శ్లోకం తీసుకున్నాము. సర్వత పానిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతి. టీకా. అది ఆ బ్రహ్మము ఆత్మ సర్వత అంతటను, పానిపాదం చేతులు కాళ్ళు కలదీయును, సర్వత అంతటను, అక్షిశిరోముఖం కన్నులు తలలు ముఖములు కలదియు, సర్వత అంతటను శృతిమత్ చెవులు కలదియు నై లోకే ప్రపంచమునందు సర్వం సమస్తమును ఆవరించి వ్యాపించుకొని తిష్టతి ఉన్నది. తాత్పర్యము అది అంటే ఆ బ్రహ్మము ఆత్మ అంతటను చేతులు కాళ్ళు కలదియు, అంతటను కన్నులు తలలు ముఖములు కలదియును, అంతటను చెవులు కలదియు అయి ప్రపంచమునందు సమస్తమును ఆవరించి వ్యాపించుకొని ఉన్నది. వ్యాఖ్య. ఆ పరబ్రహ్మము అంటే పరమాత్మ సర్వత్ర నేత్రములు చెవులు ముఖములు కలిగి ఉన్నదని చెప్పుట వలన జీవులు చేయు పుణ్య పాప కార్యములన్నింటినీ అతను సదా గమనించుతూనే ఉన్నాడని స్పష్టమవుతున్నది. ఈ సత్యమును తెలుసుకున్నచో ఇక పాప కృత్యములు ఎవడు చేయగలుగును? మనస్సు నందును ఆ పరమాత్మ వ్యాపించి ఉండుట వలన జీవుడు చేయు ప్రతి సంకల్పమును అతడి దృష్టి యందు పడుచునే ఉండునని భావం. ఈ కారణమున ఏ కార్యమైనను ఏ సంకల్పమైనను అది ఎంత రహస్యమైనది అయినప్పటికీ సర్వాంతర్యామ్యగు భగవంతునకు తెలియకపోదు. కాబట్టి జీవులు తమ ఆచరణ విషయమై బహు జాగరూకులై పాప కార్యములను పాప సంకల్పములను విడనాడి సన్మార్గమునే చేపట్టవలను. దేవుడు ఎచట ఉన్నాడు అనే ప్రశ్నకు సర్వత్ర వ్యాపించి ఉన్నాడని ఇట సమాధానం సంగబడను. సర్వమావృత్య తిష్టతి సమస్య దృశ్యమును ఆవరించి ఉన్నదని చెప్పుట వలన ఆత్మ దృశ్యం కంటే పరమై అతీతమై ఉన్నదని తేలుచున్నది. ఆవరించిన వస్తువు ఆవరింపబడు వస్తువు కంటే అతీతమై ఉండవలను కదా. దృగు వస్తువుకు ఆత్మ దృశ్యమునంతను ఆవరించి తన యందు ఉంచుకున్నది, తన గుప్పిట యందు పెట్టుకున్నది. కాబట్టి అల్పమగు దృశ్యమును ఆశ్రయింపక మాత్రమగు దృక్ వస్తువునే పరమాత్మని ఆశ్రయింపవలయును. దీంట్లోపల అంటే స్థూలము అన్నది స్థూలాన్ని సూక్ష్మం వ్యాపించిస్తుంది. ఎప్పుడైనా కానీ సూక్ష్మం ఉన్నది స్థూలాన్ని వ్యాపిస్తుంది. ఎట్లయితే యాక్చువల్గా మనకు విషయాలను తీసుకుంటే విషయాలను తెలుసుకుంటానికి ఇంద్రియాలు కావాలి. అంటే ఇంద్రియాలు విషయాలను తెలుసుకుంటాయి కానీ విషయాలన్నీ ఇంద్రియాలను తెలుసుకో. ఎందుకంటే
ఇంద్రియాలన్నవి సూక్ష్మము, విషయాల కన్నా కంపేర్ చేస్తే ఇంద్రియాలు సూక్ష్మము కాబట్టి సూక్ష్మం. అట్లనే మళ్ళా ఇంద్రియాలు మనస్సును తెలుసుకోలేవు, కానీ మనస్సు అన్నది ఇంద్రియాలను తెలుసుకుంటుంది. అంటే ఇంద్రియాల కన్నా సూక్ష్మము మనస్సు, అంటే విషయాల కన్నా సూక్ష్మము ఇంద్రియాలైతే ఇంద్రియాల కన్నా సూక్ష్మము మనస్సు. మనస్సు కన్నా కూడా సూక్ష్మం ఏంటంటే బుద్ధి. మనస్సు కన్నా బుద్ధి సూక్ష్మం కాబట్టి బుద్ధి అన్నది మనస్సును తెలుసుకోగలుగుతుంది, కానీ మనస్సు అన్నది బుద్ధిని తెలుసుకోలేదు. ఎందుకంటే మనస్సు అన్నది బుద్ధిని కంపేర్ చేస్తే జడము. తర్వాత బుద్ధి కన్నా ఆత్మ అన్నది చాలా సూక్ష్మతరం కాబట్టి బుద్ధిని ఆత్మ తెలుసుకుంటుంది, కానీ బుద్ధి అన్నది ఆత్మను తెలుసుకోలేదు. అంటే ఎప్పుడైనా కానీ ఏదైతే దృశ్య పదార్థాలన్నీ కూడా ఏవైతే దేన్నైతే వ్యాపించి ఉంటాయో ఆ వ్యాపించేది అంటే సూక్ష్మతరం అన్నట్టు. అంటే ఇది భగవంతుడు అన్నది సూక్ష్మతరం, ఆత్మ అనేది సూక్ష్మతరం. అంటే సూక్ష్మతరమైనది ఏదైతే అన్ని దృశ్యాల వస్తువులైన వ్యాపించి ఉంది కాబట్టి అది ఆత్మ అనేది దృశ్యాలను తెలుసుకోగలుగుతుంది, కానీ దృశ్యాలని ఆత్మను తెలుసుకోలేదు. అందుకోసం ఈ తెలుసుకునేవాడు ఎప్పుడు పరమాత్మ అన్నది అన్ని తెలుసుకోగలుగుతుంది. అందుకోసం పరమాత్మ అన్ని చోట్ల అంతటా ఎట్లా వ్యాపించి ఉన్నాడు, అన్ని తలలుగా, చేతులుగా, కాళ్ళుగా, ఇవన్నీ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే భగవంతుడు అంతటా వ్యాపించి సూక్ష్మంగా అన్నిటిని తెలియబడేవాడుగా వ్యాపించి ఉన్నాడు. అందుకోసమే సర్వమావృత్య తిష్టతి అని ఆ విధంగా మనకు దీంట్లో చెప్పబడింది. అంటే సమస్త దృశ్యమును ఆవరించి ఉన్నదని చెప్పుట వలన ఆత్మ దృశ్యం కంటే పరమై ఉన్నదని తేలుచున్నది. అంటే ఆవరించిన వస్తువు ఆవరింపబడ్డ వస్తువు కంటే అతీతమై ఉండవలను కదా. ఎందుకంటే మనకు ఆత్మతత్వం అన్నది అన్నిట్లో వ్యాపించి ఉంది కాబట్టి ఆత్మ అన్నది అన్ని ఆవరించే వస్తువుల కన్నా అతీతమై ఉంది. అందుకోసమే ఆత్మ అన్నది అన్ని వస్తువులకు, అందుకోసమే క్షేత్రం కంటే కూడా అతీతమైంది. అంటే క్షేత్రం సమస్త దృశ్యంతో నిండి ఉన్న క్షేత్రానికన్నా కూడా ఇది అతీతమై ఉన్నది. దృక్ వస్తువుగా ఆత్మ బ్రహ్మము దృశ్యమునంతను ఆవరించి తన అందించుకున్నది, తన గుప్పిటి అందు పెట్టుకున్నది. కాబట్టి అల్పమగు దృశ్యమును ఆశ్రయింపక మాత్రమగు దృక్ వస్తువునే ఆశ్రయింపవలేను. అందుకోసమే ఈ అల్పమగు దృశ్యమును ఆశ్రయింపక, ఈ క్షేత్రం అనేది దృశ్యం. ఇవన్నీ మనం శరీరము, తర్వాత శరీరాన్ని కారణమైన ఈ పంచమహాభూతాలు, అంటే యాక్చువల్గా ప్రకృతి, మూల ప్రకృతి, ఇవంతా కూడా మన క్షేత్రంగా, ఆ క్షేత్రం అన్నది దృశ్యంగా ఉంటుంది. కాబట్టి దృశ్యాన్ని ఆశ్రయింపక మాత్రము దృగ్వస్తు పరమాత్మనే ఆశ్రయించవలెను అన్నది దీంట్లో చెప్పబడింది. తర్వాత 15, 16, 17, 18 ఈ శ్లోకంలో ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? లేదు, నాకైతే లేదు. అంటే దీంట్లో దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడా అనే దానికి కారణం ఇది చెప్పాడు. అంటే సూక్ష్మం కాబట్టి, సూక్ష్మతరం కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నాడు అన్నదాన్ని చెప్పాడు. తర్వాత 15 నుంచి 18 శ్లోకం తీసుకున్నాం. 15వ శ్లోకం తీసుకోవాలా? ఓకే. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృక్షైవ నిర్గుణం గుణ భోక్తృచ. 16వ శ్లోకము బైరంతశ్చ భూతానాం అచరం చరం ఏవ చ సూక్ష్మాత్
త్వాత్తత్ అవిజ్ఞేయం దూరస్థం చ అంతికే చ తత్. 17వ శ్లోకం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. 18వ శ్లోకం. జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఠీక. తత్ అంటే ఆ బ్రహ్మము సర్వేంద్రియ గుణాభాసం, సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేయునదియు, సర్వేంద్రియ వర్జితం సమస్తేంద్రియములు లేనిదియు, సర్వేంద్రియ వర్జితం సమస్తేంద్రియములు లేనిదియు, అసక్తం దేనిని అంటనిదియు, సర్వభృత్చ ఏవ సమస్తమును భరించినదియు, నిర్గుణం సత్వరజ తమోగుణ రహితమైనదియు, గుణభోక్తృచ గుణముల అనుభవించినదియు, భూతానాం ప్రాణుల యొక్క బై వెలుపలను అంతచ లోపలను స్థితం ఉండునదియు, అచరం కదలనిదియు, చరం ఏవచ కదలునదియు కూడాను, సూక్ష్మత్వాత్ అతి సూక్ష్మమై ఉండటం వలన అవిజ్ఞేయం తెలియబడనిదియు, తత్ ఆ బ్రహ్మము దూరస్థం దూరముగా నుండినదియు, అంతికేచ దగ్గరగా కూడా ఉండునదియు, భూతేషు ప్రాణులందు తత్ ఆ బ్రహ్మము అవిభక్తం చ విభజింపబడనిది అయినను, విభక్తం ఇవచ విభజింపబడిన దాని వలె స్థితం ఉన్నదియు, భూతభర్తృ చ ప్రాణులను భరించున్నది పోషించున్నదియును, గ్రసిష్ణు లయమునర్చినదియును, ప్రభవిష్ణు చ సృష్టించున్నదియును, జ్ఞేయం తెలుసుకొనదగినయు, మరియు తత్ ఆ బ్రహ్మము జ్యోతిషాం అపి ప్రకాశించడు వస్తువుల అగు సూర్యచంద్రాదు ఆది పదార్థములకు కూడా జ్యోతి ప్రకాశించుచున్నదిను, తమస్స పరం తమస్సు ఆ జ్ఞానము కంటే వేరైనదిను లేక అతీతమైనదిను, జ్ఞానం జ్ఞాన స్వరూపమైనదియు, చిన్మయ రూపమును జ్ఞేయం తెలియదగినది, జ్ఞానగమ్యం అమానిత్వాది జ్ఞాన గుణములచే పొందదగినదియును, సర్వస్య సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు నిష్ఠితం దీన్ని విశేషించి ఉన్నదిను ఇది అని ఉచ్యతే చెప్పబడుతున్నది. తాత్పర్యం ఇది మొత్తం 4 శ్లోకాల తాత్పర్యం. జ్ఞేయ స్వరూపముగు ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేయునదియు, సమస్తేంద్రియములు లేనిదియు, దేనిని అంటనిదియు, సమస్తమును భరించునదియు, సత్వరజోతమ గుణరహితమైనదియు, గుణముల అనుభవించున్నదియు, ప్రాణుల యొక్క వెలుపలను లోపల ఉన్నదియు, కదలనిదియు కదలునదియు, అతి సూక్ష్మమే ఉండుట వలన తెలియబడనిదియును, దూరంగా నుండునదియును, దగ్గరంగా కూడా ఉండునదియును, విభజింపబడినది అయినను, ప్రాణులందు విభజింపబడిన దాని వల్ల ఉన్నదిను, ప్రాణులను సృష్టించున్నదియును, పోషించినదియును, లయింపజేయునదియును అని తెలుసుకొనదగినది. మరియు నది ప్రకాశించడు సూర్యచంద్ర అగ్నాది పదార్థములందు కూడా ప్రకాశం ఇచ్చును. మరియు నది కాదు మరియును అది ప్రకాశించడు చంద్రాగ్ని అగ్ని ఆది పదార్థములు కూడా ప్రకాశం ఇచ్చునదియు, తమస్సు అంటే అజ్ఞానము కంటే వేరైనదియు లేక అతీతమైనదియు, జ్ఞాన స్వరూపమైనదియు, చిన్మయ రూపమును తెలియదగినదియు, అమానిత్వాది జ్ఞాన గుణములచే పొందదగినదియు, సమస్త ప్రాణుల యొక్క హృదయముందు విశేషించి ఉన్నదని చెప్పబడుతున్నది. ఈ విధంగా ఈ తాత్పర్యం 4 శ్లోకాలది. తర్వాత దీన్ని వ్యాఖ్య ఇస్తున్నాడు. వ్యాఖ్య: ఈ శ్లోకములందు జ్ఞేయమగు పరబ్రహ్మం ఎట్టిదో వివరముగా తెలుపబడినది. జ్ఞాన గమ్యము అని చెప్పటం వలన ఆ జ్ఞేయ స్వరూపము పైన తెలిపిన జ్ఞాన గుణములు కలిగి ఉన్నప్పుడు మాత్రమే లభ్యమగునని స్పష్టమవుతున్నది. కర్మ మార్గమును గాని, భక్తి మార్గమును గాని, ధ్యాన మార్గమును గాని దేనిని అనుసరించినప్పటికీ తుదకు అందరూ ఈ జ్ఞేయ స్వరూపముకు పరమాత్మ నెరిగియే ముక్తిని బడేయవలసి ఉంటుంది.
కాబట్టి ముముక్షులు జ్ఞాన గుణముల సముపార్జనతో పాటు ఈ జ్ఞేయ స్వరూప మననము కూడా గావించుచుండవలను. వాసనాక్షయముతో పాటు తత్వజ్ఞానమును కలిగి ఉండవలనని అర్థం. సాధ్య వస్తువును గూర్చిన పరిజ్ఞానము, సాధన రెండును ఉండవలనని భావం. గీత యొక్క సారము, గీత యొక్క ధ్యేయము, లక్ష్యము ఈ ధ్యేయ పరబ్రహ్మ తత్వము కావున సాధకులు ఈ శ్లోకం యొక్క అర్థములు లెస్సగా భావించుచు తాము కూడా ఇట్టి పరబ్రహ్మ స్వరూపులేమని చింతించుచు తమ చిత్తములను ఆ ధ్యేయ బ్రహ్మ రూపమునందు లీనమరచి బ్రహ్మస్వరూపులే అయి ప్రకాశించులాగున ప్రయత్నించవలను. అదే జీవిత పరమావధి. అసక్తం దృక్ స్వరూపమగు ఆత్మ దృశ్యమును ఏమాత్రము అంతక ఉన్నది. అసక్తం అంటే దృక్ స్వరూపమగు ఆత్మ దృశ్యమును ఏమాత్రము అంతక ఉన్నది. బహిరంతస్య భూతానాం భగవంతుడు ఎచడగలుడు అను ప్రశ్నకిచడవు సమాధానము సంగమైనది. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క వెలుపల లోపల కూడా పరమాత్మ ఉన్నాడని ఇచడ స్పష్టీకరించబడినది. కావున జనులు తాము చేయు పాపపుణ్యములను భగవాన్ అతి సమీపంగానే నుండి చూచుచున్నాడని ఎరిగి పాపకార్యములను చేయరాదు. అచరం చరమేవచ ఒకే వస్తువు కదలకయును ఎట్లుండగలదు అంటే స్వప్నములో మనుషుడు స్వప్నలోక దృష్ట్యా కదలుచున్నను వాస్తవముగా తన పడకపై కదలకనే పరుండి ఉన్నాడు కదా. అట్లే స్వప్నతుల్యమగు ఈ జగత్తునందు ప్రాణికోట్ల రూపమున కదలుచున్నను వాస్తవముగా బ్రహ్మ రూపమున నిశ్చలముగానే పరమాత్మ వెలుగుచున్నాడు. లేక ప్రాణికోట్లలో చరములకు మనుష్య పశు పక్షాది రూపములతో అచరములకు శిల పర్వతాదుల రూపంతోనూ వెలుగుచున్నాడని చెప్పవచ్చు. తర్వాత సూక్ష్మత్వా తద విజ్ఞేయం అంటే స్థూలాకాశము చిత్తాకాశం అని అనుకుంటే యాక్చువల్గా ఒక్కొక్కటి చెప్పి దాన్ని విశ్లేషణ చేస్తే బాగుంటుంది అనుకుంటా. యాక్చువల్గా సరే ఇప్పుడు మనం చదువుతాను తర్వాత అయితే సూక్ష్మత్వా తద విజ్ఞేయం అంటే స్థూలాకాశము చిత్తాకాశము చిదాకాశము అని మూడు కలవు. ఇవి ఒకదానికంటే మరి ఒకటి సూక్ష్మతరములవి. దీనిలో మూడవది చితాకాశమే జ్ఞేయమగు పరబ్రహ్మం కావున అది అత్యంత సూక్ష్మమైనది. స్థూల దృష్టికి ప్రాపంచిక దృష్టికి అజ్ఞాన దృష్టికి అది గోచరింపదు. జ్ఞాన నేత్రం చేతనే అయ్యది తెలుసుకునబడదు. అంతికేచ పరమాత్మ జనులకు అతి సమీపమున ఉన్నాడని ఇట తెలుపబడినది. కావున దండించు అధికారి చెంతనే ఉన్నాడని భావించి పాపకృత్యము ఎవేవు చేయరాదు. అవిభక్తంచ భూతేషు విభక్తం ఇవచ స్థితం వాస్తవంగా పరమాత్మ ప్రాణికోట్లలో వేరువేరుగా లేడు. అతడు ఎన్నడూనూ విభజింపబడి ఉండలేదు. అవిద్య చేతనే అతడు విభజింపబడి ఉన్నట్లు గోచరించుతున్నాడు. కనుకనే ఇవ అను పదము ప్రయోగింపబడినది. కలశ జలమందు నదీ జలమందు సముద్ర జలమందు సూర్యుడు వేరువేరుగా కనిపించినను బింబ రూపమున అతడు అవిభక్తముగా ఉన్నాడు కదా. అట్లే పరమాత్మ అని ఎరగవలెను. పుష్పమాలలో దారం వలె సమస్త భూతకోట్ల యందు అవిభక్తుడై వెలయిచున్న ఆ పరమాత్మ నెరిగి జన్మ సార్థకత పొందవలెను. భూత భర్తృచ గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అంటే పుట్టించువాడు పోషించువాడు లయింపజేవాడు పరమాత్మయే. అంటే సృష్టి స్థితి లయకారకుడు అతడే. బ్రహ్మ విష్ణు శివరూపములు మూడు అతనివే. తమస పురముచ్యతే ఈ బ్రహ్మాండములన్నీయు మనస్సు బుద్ధి మున్నగు అన్నీయు తమస్సునందు అనగా మాయయందు అవిద్యయందు కలవు. పరమాత్మ ఆ తమస్సునకు ఆవలనున్నాడు. కావున మాయ మాలిన్యములేవి అతనికి అంటవు. ముముక్షులు ఈ ప్రకారంగా తమ యథార్థ స్వరూపం అంటే దోషరహిత పరబ్రహ్మమే అని సతతము భావించుచు మాయా దోషములను దరిగిదేరని ఇక చూడవలేదు. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం
మొదటి జ్ఞానమునకు శుద్ధ చైతన్యమని అర్థము, రెండవ జ్ఞానమునకు అమానిత్వాది గుణములని అర్థము. పరమాత్మకు జేయమను నామధేయమి అధ్యాయమున ప్రసంగపడేది, అనగా తెలుసుకొనదగినది అని అర్థం. ప్రపంచంలో ఇతర వస్తువులను ఎన్నిటి తెలుసుకొనదగినది బ్రహ్మమును తెలుసుకొననిచో అవి అన్నీ నిరుపయోగంలే అగును. ఏలైనా ప్రపంచము వస్తు జ్ఞానమిసే జనులు జనన మరణ ప్రవాహమును తప్పించుకునే శక్తిని బడేదాలరు. భగవాన్ ఎట్లా పొందబడునని ప్రశ్నకు జ్ఞానగమ్యము అని సమాధానం ముసంగబడినది. అమానిత్వాది జ్ఞాన గుణములకి అతడు పొందబడునని అర్థం. కావున ఎవరైనాను సరే భగవాను తెలిపిన ఈ అమానిత్వాది సద్గుణ సంపత్తి కలిగి ఉన్నచో అతడు జ్ఞేయమును తప్పగా పొందే తీరును. శృతి సర్వస్య విస్తృతం, అందరి హృదయములో భగవంతుడు అవివర్తించుచున్నాడని చెప్పబడినది. సర్వస్య అని చెప్పటం వలన పిపీలికాది బ్రహ్మ పర్యంతం గల వానికోట్ల హృదయమందును స్థావరాదులందును కూడా భగవానుడు వర్తించుచున్నాడని అర్థం. కావున తన హృదయమందున పరమాత్మను పొందుటకు పాపికి చండాలను కూడా హక్కు కలదు. ఆత్మ అందరి యొక్క జన్మ హక్కు అయి ఉన్నది. కావున జాతి మత విశేషణ లేక సర్వులను నిరాటంకముగా అతన్ని పొందుటకు యత్నింపవచ్చు. హృదయమందు నివసించుచున్నాడని చెప్పటం వలన భగవంతుడు జనుల శరీరమందే అతి సమీపమున వర్తించుచున్నాడని నిశ్చయించి పాప కార్యములను ఏవి చేయక భగవత్ ప్రాప్తికై నిరంతరము యత్నశీలుడై ఉండవలను. ప్రశ్న: జ్ఞేయమగు పరబ్రహ్మం యొక్క స్వరూపము వర్ణింపుము అన్నదానికి ఉత్తరు. 1. అజ్ఞేయమగు పరబ్రహ్మ అంతటను చేతులు, కాళ్ళు, కన్నులు, శిరస్సులు, ముఖములు, చెవులు కలదీయును. 2. అంతటను ఆవరించయున్నదియును. 3. సమస్తేంద్రియ గుణములను ప్రకాశింపజేయునదియును. 4. సమస్తేంద్రియములను లేనిదిను. 5. దేని అంటనిదియును. 6. సమస్తమును భరించునదియును. 7. సత్వరజ తమో గుణములు రహితమైనదియును. 8. గుణముల అనుభవించినదియు. 9. ప్రాణుల యొక్క వెలుపలను లోపలను ఉండునదియు. 10. కదలనిదియును. 11. కదలునిదియును. అతి సూక్ష్మమై ఉండటం వలన తెలియబడినదియును. దూరంగా నున్నదియును, దగ్గరగా నుండునదియును, విభజింపబడినది అయినను ప్రాణులందు విభజింపబడిన దాని వల్ల ఉన్నదిను, ప్రాణులకు సృష్టించున్నదిను, పోషించున్నదిను, లయింపజేయునదిను, సూర్యాది ప్రకాశ పదార్థములను కూడా ప్రకాశింపజేయునదిను, తమస్సు కంటే వేరైనదిను లేక అతీతమైనదిను, చిన్మయ రూపమును తెలియదగినదిను, అమానిత్వాది జ్ఞాన గుణములచే పొందదగినదిను, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు విశేషించి ఉన్నదినని చెప్పబడుతున్నది. దీంట్లో యాక్చువల్గా చెప్పాలంటే మనం ప్రతిదీ చదివినప్పుడే దాని గురించి విశ్లేషించే బాగుంటుంది. మొదలు ఏం చెప్పాడు? బ్రహ్మ సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేయున్నది. అంటే ఇంద్రియాల యొక్క గుణాలను, ఇంద్రియముల గుణములను ప్రకాశింపజేయున్నది. అంటే ఇంద్రియాలన్నవి దాంట్లో లేదు. ఇంద్రియాలు లేనిది, దేన్ని అంటనిది, సమస్తమును భరించినది, సత్వరజ గుణరహితమైనది. గుణముగా అనుభవించినది. అంటే చూడు, అంటే ఆ గుణాల్లో ఇంద్రియాలను ప్రకాశిస్తుంది కానీ ఇంద్రియములు బ్రహ్మ కాదు. ఇంద్రియములు దానిలో లేవు. ఇంద్రియములు దానిలో అంటయి కానీ అన్నిటినీ భరించింది, సమస్తాన్ని భరిస్తుంది. కానీ భరించి కూడా అవన్నీ గుణాలకు రహితంగా ఉన్నది. అంటే గుణాలు అనుభవించినది, ప్రాణం లేక వెలుపల లోపల ఉండున్నది, కదలనిది, కదలున్నది,
ఇదంతా మనకు దీంట్లో చెప్పబడ్డాడు, అసలు తాత్పర్యంలో చెప్పబడ్డాడు. అంటే జ్ఞాన గమ్యం అని చెప్పడం వల్ల ఆ జ్ఞేయ స్వరూపం పైన తెలిపిన జ్ఞాన గుణములు కలిగి ఉన్నప్పుడు మాత్రమే లభ్యమగునని స్పష్టమగుతున్నది. అంటే యాక్చువల్గా జ్ఞాన గుణాలన్నీ కలిగినప్పుడు మాత్రమే అది లభ్యమవుతుంది మనకు. ఇది ఒకటి మనం చెప్పుకున్నాం ఏంటంటే, ఈ జ్ఞాన గుణాలు కలిగినప్పుడే అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అయినప్పుడు మాత్రమే మనకు అది శుద్ధ జ్ఞానం అన్నది మనకు లభ్యమవుతుంది. అప్పుడే మనం పొందబడుతుంది అని చెప్పబడింది. కానీ చూడబడదు, అంటే మన ఏది ఇంద్రియాలతోని తెలియబడదు. ఇంద్రియాలతో తెలియబడదు కానీ పొందబడుతుంది. దీంట్లో ఒకటి పొందబడటము, తెలియబడటం అన్నది ఇంద్రియాలతో తెలియబడదు. అనుభూతి పొందడం అంతే, అనుభూతి పొందటం కలుగుతుంది. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఈ జ్ఞాన గుణాలు కలిగి ఉన్నప్పుడు అంతఃకరణ శుద్ధి కావటం వల్ల మనకు ఆ పరమాత్మ స్వరూపం అనేది పొందబడుతుంది. అయితే కర్మ మార్గములు కానీ, భక్తి మార్గము కానీ, ధ్యాన మార్గము కానీ దేని అనుసరించినప్పటికీ దానివల్ల మనకి ఏం కలుగుతుంది అంటే, మనకు ఒకటి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఆ అంతఃకరణ శుద్ధి కలగటం వల్ల ఆ శుద్ధ జ్ఞానం కలగటానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు జ్ఞేయ స్వరూపముగా పరమాత్మను మనం పొందబడుతుంది. పొందబడి దాన్ని ముక్తి పొందటం, ముక్తిని కలగటం అని, పరమాత్మను పొందటం అన్నా ముక్తి కలిగించటం అన్నా ఒకటే. కాబట్టి ముముక్షులు జ్ఞాన గుణములతో సముపార్జనతో పాటు జ్ఞేయ స్వరూప మననము కూడా కావించుకునవలెను. అంటే ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి కలుగుతుందో అప్పుడు ఆ శుద్ధ జ్ఞానం అన్నది ఎప్పుడైతే మనకు శుద్ధ తత్వజ్ఞానం ఎప్పుడైతే సముపార్జించుకుంటామో అప్పుడు జ్ఞేయ స్వరూపం అన్నది కలుగుతుంది. అప్పుడు ఆ జ్ఞేయ స్వరూపాన్ని మననం గావించుకోవాలి. దాన్ని అప్పుడు జ్ఞేయ స్వరూపాన్ని మననం కలిగించుకోవటానికి ఇవన్నీ ఇంతకుముందు చెప్పిన జ్ఞాన గుణాలన్నీ కూడా సంపాదన చేసి అంతఃకరణ శుద్ధి చేసుకొని ఆ జ్ఞేయ స్వరూపాన్ని మననం చేయడానికి అవకాశం కలుగుతాయి. అంటే వాసన క్షయము అన్నది కలగటానికి ఉపయోగపడుతుంది. తర్వాత వాసన క్షయంతో పాటు తత్వజ్ఞానము కలిగి ఉండవలనే అర్థం. అంటే తత్వజ్ఞానం కలిగి ఉండవలకి సాధ్య వస్తువు కూర్చిన పరిజ్ఞానము మనం కలిగించుకోవటానికి సాధ్య వస్తువు యొక్క పరిజ్ఞానము, సాధన రెండును ఉండవలనని భావం. సాధన అన్నది ఏంటంటే మనము ఆ లక్షణాలు కలిగించుకోవటం అన్నది సాధన. సాధన కలిగిన తర్వాత అంతఃకరణ శుద్ధి అయి మనస్సు అన్నది శుద్ధమే, పూర్తి అది పరిశుద్ధమై ఉన్నది. తత్వజ్ఞానం కలిగించి సత్వజ్ఞానం కలిగిన తర్వాత సాధ్య వస్తువు గురించిన పరిజ్ఞానం కలిగి దాన్ని పొందబడుతుంది, అనుభూతి పొందగలుగుతుంది. అది దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మనకు ఏదైతే మనం ఇవన్నీ భక్తి మార్గమైనా, ధ్యాన మార్గమైనా, కర్మ మార్గమైనా, ధ్యాన మార్గమైనా ఇవన్నీ కూడా మనకు అంతఃకరణ శుద్ధి కొరకే ఉపయోగపడతాయి. కానీ తర్వాత నిరతిశయమైన అది యాక్చువల్ తత్వజ్ఞానం అన్నది కలిగించడానికి మాత్రం ఆఖరికి మాత్రం మళ్ళా మరణం చేయాల్సి ఉంటుంది. దానికి విశుద్ధ తత్వజ్ఞానాన్ని మనం పొందాల్సి ఉంటుంది. ఆ విశుద్ధ తత్వజ్ఞానం పొందిన తర్వాత అనుభూతి కలుగుతుంది. అది ఆ జ్ఞేయ తత్వమే కావున ఈ పరబ్రహ్మ అన్నది జ్ఞేయతత్వం. అంటే ఆ తత్వమే జ్ఞేయం, పొందించుకునేది. తాము కూడా అట్టి పరబ్రహ్మ స్వరూపులమైన చింతించుచు తమ చిత్తములను ఆ జ్ఞేయ బ్రహ్మమునందు లీనమరచి బ్రహ్మ స్వరూపులే అయి ప్రకాశించులాగున ప్రయత్నించవలదు. అదే జీవిత పరమావధి. స్వరూపముగా ఆత్మ దృశ్యమును ఏమాత్రము అంతక ఉన్నది.
ఈ ఆత్మ అన్నది దృశ్యమును అంతక ఉన్నది. అంటే భగవంతుడు ఎచటగలుడు అని ప్రశ్నకి ఇచ్చుడు సమాధానం వసంగబడినది. అంటే చరాచర ప్రాణికోట్ల యందు వెలుపల లోపల నుండి వాటికి అంతకై ఉన్నది అని చెప్పబడింది. అచరం చరం వచ, ఒకే వస్తువు కదలుచును కదలకు ఎట్లుండవలను ఎట్లుండదు అంటే దానికి ఎగ్జాంపుల్ గా స్వప్నంలో మనుషుడు స్వప్నలోక దృష్ట్యా కదులుతున్నను వాస్తవుగా తమ పడకపై కదలకై పరుండినట్లు. అంటే అది యాక్చువల్ గా మనకు ఎట్లుంది అంటే స్వప్న దృష్టి లోపల మనం కదలుచుండొచ్చు. అంటే స్వప్న దృష్టి లోపల స్వప్నం లోపల ఉన్న వృత్తులన్నీ అన్ని కదలుతున్నా కానీ మనం యాక్చువల్ గా ఆ జీవి మాత్రం కదలకనే పడక మీద ఉన్నట్లు. అట్లే జగత్తు ప్రాణికోట్ల రూపమున కదలుతుండను వాస్తవంగా. అంటే జాగృత అవస్థ కూడా స్వప్నం లెక్కనే భావించినట్లయితే అంటే జీవి అన్నది మనం కదలికలు కలిగి ఉన్నా కానీ బ్రహ్మ అన్నది మాత్రం కదలిక లేని స్థితియే అని గుర్తుంచుకోవాలి. వాస్తవంగా బ్రహ్మ రూపముగా నిశ్చలముగానే పరమాత్మ వెలుగుతున్నాడు. అంటే జీవుడుగా మనం ఏదైనా కదలిక జాగృతి అవస్థలో మనం కదలికలు కలిగి ఉన్నవాడిగా మనకు భావించినా కానీ యాక్చువల్గా బ్రహ్మరూపంగా సత్యస్వరూపంగా మనం అసలు నిశ్చలంగా ఉన్నవాడిని. యాక్చువల్గా ఏంటంటే మనకు చలనము మనకు జీవుని లోపల చలనాలు ఏదైతే వృత్తులు చలిస్తూ ఉన్నాయో ఏదైతే కనిపిస్తున్నాయో ఆ వృత్తులు చలించేవన్నీ కూడా చలింపని యొక్క బ్రహ్మ యొక్క స్థితిని బట్టే ఆ చలించేవన్నీ మనకు గుర్తుకొస్తున్నాయి. అవి మనకు అనుభవించబడుతున్నాయి. చలించని స్థితి ఆత్మస్థితి ఒకటి ఉంది కాబట్టే మనకు చలించే వస్తువులు అనుభూతి పొందగలుగుతున్నాయి. అంటే దీనికి కారణం అన్నది మూలభూతమైన బ్రహ్మమే. చలించని మూల బ్రహ్మ యొక్క స్థితి వల్లనే మనకు చలించే వస్తువుల యొక్క తత్వం మనకు గోచరిస్తుంది. ఏదైతే ప్రకాశిస్తున్నాయి చలిస్తున్నాయో వస్తువులన్నీ ప్రకాశిస్తున్నాయి ఏదైతే ఉన్నాయో అది చలించని బ్రహ్మ స్థితిని బట్టే. కాబట్టి ఆయన చలించాలంటే కూడా ఎక్కడ చలించాలి? సర్వత్రా వ్యాపించి ఉన్న ఆయనకు చలించడానికి అసలు ఖాళీ స్థలం ఎక్కడుంది? ఆయనకు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఆయన. సో కాబట్టి చలించే అదేం లేదు, ఓన్లీ చలించేది ఆయన విభూతియే. అయితే మనకేంటంటే దీంట్లో చలించినట్టు ఎట్లా ఉన్నాడు అని చెప్పడానికి యాక్చువల్ గా ఈ విభూతి ప్రకారంగా విభూతులు ఏవి చలిస్తున్నాయో అంటే విభూతుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి విభూతులు చలిస్తే మనకు భగవంతుడు చలిస్తున్నాడు అని మనం భావన పెట్టుకుంటాం. కాబట్టి ఒక దిక్కు చలించినట్లు కనిపించి యాక్చువల్ గా ఆయన నిశ్చలుడు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన ఎప్పుడైతే మేనిఫెస్ట్ అవుతాడో అప్పుడే చలనం, అన్మానిఫెస్టెడ్ గా ఉన్నప్పుడు చలనం లేదు. అంటే వాస్తవముగా బ్రహ్మ రూపంగా నిశ్చలంగా ఉన్నాడు. కరెక్ట్. కానీ జగత్తులందు ప్రాణికోట్ల రూపమున కదలుచున్నాడు. కరెక్ట్ కరెక్ట్. యాక్చువల్ గా బ్రహ్మ రూపంగా నిశ్చలుగా ఉన్నాడు, నిశ్చలంగానే ఉన్నాడు. కానీ విభూతి జగత్తు విభూతి ప్రాణికోట్ల రూపమున కదలుచున్నాడు. ఆ విధంగా అంటే ప్రాణికోట్లలో చరములకు మనుష్య పశు పక్షాది రూపములతో చలంగా ఉండి అచరములకు శిల పర్వతాదుల రూపములో అచలంగా ఉన్నాడు. శిల పర్వతాదులతో అచలముగా అట్లా కూడా ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాడు. అది కూడా చెప్పాడు. దీంట్లో స్థూలాకాశము చిత్తాకాశము చిదాకాశం అని మూడు కలవు. ఇవి ఒకదాని కంటే మరొకటి సూక్ష్మతరమైనవి. దీనిలో మూడవది చిదాకాశమే జ్ఞేయమగు పరబ్రహ్మ. అంటే చితాకాశం అన్నది జ్ఞేయమగు అదే పరబ్రహ్మము. స్థూల ఆకాశం కన్నా చిత్తాకాశము
అంటే మనస్సు ఆకాశం, మనస్సు ఆకాశం కంటే చిదాకాశం. చిదాకాశం అంటే బ్రహ్మ, చిదాకాశమే జయమగు పరబ్రహ్మం. చిదాకాశం అన్నది బ్రహ్మ. అంటే స్థూల ఆకాశం కన్నా మనస్సు ఆకాశం, మనస్సు ఆకాశం కన్నా చిదాకాశం పెద్దది, సూక్ష్మమైనది, సూక్ష్మతరమైనది. మనం ఎప్పుడు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం కదా, సూక్ష్మతరమైనది ఎప్పుడైనా కానీ సూక్ష్మానికి వ్యాపించి ఉంటుంది. ఏదైతే వ్యాపించబడుతుందో అది తక్కువ, అంటే దాన్ని జడంగా చూడదు. అంటే సూక్ష్మంలో తక్కువ సూక్ష్మంగా మనం ఎంచుకోవచ్చు. అత్యంత సూక్ష్మమైనది పరబ్రహ్మ. అంటే స్థూల దృష్టికి, ప్రాపంచిక దృష్టికి, అజ్ఞాన దృష్టికి అది గోచరింపదు. జ్ఞాన నేత్రం చేతనే అది తెలుసుకొనబడగలదు. ఇది అందుకోసమే మనకు జ్ఞేయ వస్తు పరబ్రహ్మ స్వరూపము కనిపించదు. ఎందుకంటే స్థూల దృష్టితో కనిపించదు, ప్రాపంచిక దృష్టి కనిపించదు, అజ్ఞాన దృష్టికి కనిపించదు. జ్ఞాన నేత్రం చేతే అది కనిపిస్తుంది. అందుకోసమే జ్ఞాన నేత్రంతోనే మనము అనుభూతి పొందగలుగుతాం. ఆ జ్ఞాన నేత్రం కొరకే మనకు మొదలు లక్షణాలు కలిగించుకొని మనం శుద్ధ జ్ఞానం కలిగించుకోవటం, అప్పుడే మనకు జ్ఞాన దృష్టి కలుగుతుంది. అప్పుడు జ్ఞాన దృష్టి కలిగినప్పుడే మనము భగవంతుని అనుభూతి పొందగలుగుతాం. అంటే దీంట్లోపల వాస్తవంగా పరమాత్మ ప్రాణుల వేరువేరుగా లేడు. అతడు ఎన్నడూ విభజింపబడి ఉండలేదు. అవిద్య చేత అట్లు విభజింపబడి ఉన్నట్లు గోచరించుతున్నాడు. అంటే యాక్చువల్గా మనకు ప్రాణికోట్ల లోపల అతడు విభజించబడి లేడు, కానీ మనకు విభజించినట్లు గోచరించబడుతున్నాడు. దీనికి ఎగ్జాంపుల్ కలశ జలమందు, నదీ జలమందు, సముద్ర జలమందు సూర్యుడు వేరువేరుగా కనిపించినను బింబ రూపమున అతడు అవిభక్తముగానే ఉన్నాడు కదా, అట్లే పరమాత్మ అని ఎరగవలను. దీంట్లో పరమాత్మ కూడా సూర్యుని ఎగ్జాంపుల్తోని తీసుకొని, అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు కానీ మన అందరూ ఒకే విధంగా ఒకే ఆత్మగా ఎందుకు కనిపించటం లేదు అంటే, అందులోపల ఉన్న అవిద్య కారణంగా, అజ్ఞాన కారణంగా, మల విక్షేప ఆవరణ దోషణ కారణంగా, వాళ్ళ ఆవరణాలు దోషాలు అన్నీ సెపరేట్ కావటం వల్ల, అంతఃకరణాలు సెపరేట్ కావటం వల్ల భగవంతుడు అనేవాడు వేరువేరుగా మనకు, అంటే ఒకటే అని మనకు అనిపించటం లేదు. అంటే భగవంతుడు ఎందుకు మరి అందరికీ ఒకటే తీరుగా అంటే కనిపించాలి కదా, అంటే ఆత్మ అందరిలో ఉంది కాబట్టి మరి అందరికీ కూడా కనిపించాడు, అందరికి కూడా అందరూ ఒకటేగా అనిపించాలి కదా, అన్ని ఆత్మలు ఒకటిగా ఉండాలి కదా. మనం లిమిట్ చూస్తున్నాం కదా, లిమిట్ గా పరిధిలో లిమిట్ పెట్టినాము మనం. అన్లిమిటెడ్ అయినప్పుడు అది అవుతాడు. మనం అంటే అంతఃకరణ దూష్టితోనే మనం చూస్తున్నాం కాబట్టి వేరువేరుగా ఉన్నాం. అంతఃకరణను అశుద్ధంగా ఉండటం వల్ల మనకు వేరువేరు ఆత్మలుగా కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడైతే విశుద్ధ ఆత్మ మనకు అంతఃకరణ శుద్ధి అయి విశుద్ధ ఆత్మ ఎప్పుడు మనం అవుతామో అప్పుడు అవిభక్తంగా మనకు కనిపిస్తుంటది. విశేష దృష్టితో అప్పుడు అంటే ఎప్పుడైతే జ్ఞానం సంప్రాప్తిస్తుందో, విశుద్ధ జ్ఞానం ఎప్పుడైతే సంప్రాప్తిస్తుందో అప్పుడే మనకు మొత్తం కూడా ఒకటే ఆత్మగా భావించగలుగుతాం. అప్పటి వరకు మనం ఒకటే ఆత్మగా భావించలేము, ఎందుకంటే అంతకన్నా అశుద్ధంగా ఉంది కదా.
తమస పరముచ్యతే. తర్వాత భూత భర్తుచ గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. పుట్టించువాడు, పోషించువాడు, లయింపజేవాడు పరమాత్మయే. సృష్టి స్థితి లయకారకుడు అతడే. బ్రహ్మ విష్ణు శివ రూపములు మూడును అతనివే. ఈ బ్రహ్మ విష్ణు శివ రూపములు మనం కూడా అతడే మూడు విధాలుగా భావింపబడుతున్నాడు. తమస పరముచ్యతే. ఈ బ్రహ్మాండములనియు మనస్సు బుద్ధి ఉన్నవన్నీ తమస్సునందు అనగా మాయందు అవిద్య యందు కలవు. పరమాత్మ తమస్సు ఆవల ఉన్నవాడు. పరమాత్మ అన్నవాడు తమస్సుకు అంటే మాయకు ఆవల ఉన్నవాడు. కావున మాయా మాలిన్యం లేవి అతనికి అంటవు. ముముక్షులు ఈ ప్రకారంగా తమ యథార్థ స్వరూపము మట్టి దోషరహితమైన అట్టి స్వరూపము అట్టి దోషరహిత పరబ్రహ్మమే అని సతతం భావించుచు మాయా దోషములను దరికి చేరనీయక చూడవలెను. అంటే మనము యాక్చువల్గా మన యథార్థ స్వరూపం అన్నది పరబ్రహ్మ స్వరూపమే. మనకు ఎట్లయితే పరమాత్మ ఎట్లయితే మాలిన్యములు ఎట్లా అంటావో అట్లా జ్ఞాన స్వరూపం అయినప్పుడు మాత్రం అవిద్య తొలగి దోషరహిత అయ్యి అప్పుడు మాత్రం మనకు ఇదవుతుంది. అందుకే మాయ తొలగాలంటే ఇవన్నీ మన జ్ఞాన లక్షణాలు కలిగించుకోవాలి. జ్ఞాన లక్షణాలు కలిగించుకొని మల విక్షేపాలు తొలగించుకొని తర్వాత ఆవరణను తొలగించడానికి మాత్రం విశుద్ధ జ్ఞానాన్ని కలిగించుకొని ఆవరణను తొలగించుకోవాల్సి ఉంటుంది. ఆవరణ తొలగించేటప్పుడే అప్పుడు బ్రహ్మ అనుభూతి అన్నది కలుగుతుంది. ఈ యోగాల వల్ల ఏమవుతుందంటే మల విక్షేపాలు తొలగిపోతాయి. తర్వాత ఆవరణం ఉండిపోతుంది. అక్కడ ఆవరణం తొలగటానికి మాత్రం విశుద్ధ సత్వము జ్ఞాన సత్వం అనేది అప్పుడు కలిగించుకోవచ్చు. ఇక్కడ తమస్సు నందు అని ఎందుకన్నాడు? ఇక్కడ మనస్సు బుద్ధి మున్నగునవి తమస్సు నందు అన్నాడు. అంటే ఈ బ్రహ్మాండములన్నీ మనస్సు బుద్ధి మున్నగునవి యాక్చువల్ గా మనము ఆ పంచీకరణం తీసుకున్నప్పుడు అంటే మాయ సత్వగుణాన్ని దీని నుంచి తీసుకున్నాడు. ఇది మనస్సును బుద్ధిని మనము పంచీకరణం చూసినప్పుడు స్థూల శరీరాన్ని ఏమో తమో గుణం నుంచి తీసుకున్నాడు. కానీ ఇక్కడ మాత్రం మనస్సు బుద్ధి మున్నగునవి తమస్సు నందు అంటున్నాడు. తమస్సు అంటే మాయ అనగా మాయ అన్నాడు. బట్ తమస్సు అనేది యాక్చువల్లీ ఏంటంటే పరమాత్మ అన్నప్పుడు మాయ అంటారు, యాక్చువల్ జీవి అన్నప్పుడు అవిద్య అంటారు. అందుకోసం దీంట్లో మాయ అందు అవిద్య రెండు చెప్పాడు. అంటే జీవి మాయ అందంటే పరమేశ్వరుడు, మాయ అన్నది పరమేశ్వరునికి వర్తిస్తుంది. మాయకు ఉపాధి ఆయన ఆధీనంలో ఉంది, జీవునికి ఆయన ఆధీనం లేదు. అవిద్య అన్నది మాయనే అవిద్య. అక్కడ జీవుని దశకు వచ్చినప్పుడు అవిద్య అంటారు దాన్ని. అది పరమాత్మ స్వరూపంలో దాన్ని మాయ అంటారు. అంటే మాయ మాల్యమే అతనికి అంటావు, అంటే ఈశ్వరునికి మాత్రం మాయ మాలిన్యములు అంటావు. ఆ విధంగా మనకు ఈశ్వరుడు ఎట్లయితే మాయ తన ఆధీనంలో ఉంచుకున్నాడో అట్లనే ఈశ్వరుడు కావాలి. ఈ జీవుడు అనేవాడు ఈశ్వరుడు కావాలి. ఈశ్వరుడు అయినప్పుడు అట్టి దోషం అన్నది లేకుండా అప్పుడు బ్రహ్మ అనుభూతి పొందగలుగుతాడు. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. మొదటి జ్ఞానమునకు శుద్ధ చైతన్యం అని అర్థము, రెండవ జ్ఞానమునకు అమానిత్వాది గుణములని అర్థం. ఇక్కడ మొదటి జ్ఞానం రెండవ జ్ఞానం ఎక్కడ వచ్చింది అసలు? ఇది రెండవ జ్ఞానం అన్నది ఏంటంటే
మనకు అమానిత్వాది గుణములను ఏదైతే మనం లక్షణాలు కలిగించుకోవాలి అని చెప్పాం కదా, అది అంటే మనం ఏదైతే విక్షేపము మల విక్షేపం అని అనుకున్నాం కదా, ఏదైతే మనకు అంతఃకరణంలో ఉన్నాయి, అంతఃకరణంలో ఉన్న దోషాలను తొలగించడానికి అమానిత్వాది గుణములను మొదటి జ్ఞానమునకు శుద్ధ చైతన్యమని. మొదటి జ్ఞానం అన్నది శుద్ధ చైతన్యం అంటే ఎప్పుడైతే మనకు విశుద్ధ సత్వగుణంతో మనం ఏదైతే జ్ఞానం పొందుతామో అప్పుడు మొదటి జ్ఞానం, అది మొదటి జ్ఞానం అని చెప్పిండు. ఈ రెండవ జ్ఞానానికి ఏంటంటే అమానిత్వాది గుణాలు కలిగించుకొని అది మనం అంతఃకరణ శుద్ధి చేసుకోవటం, అది జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. అంటే మొదటి జ్ఞానమునకు శుద్ధ చైతన్యమని అర్థము, రెండవ జ్ఞానమునకు అమానిత్వాది గుణములని అర్థము. మొదటి జ్ఞానం, జ్ఞానం అన్నది జ్ఞేయం అన్నది, జ్ఞానం జ్ఞేయం అంటే జ్ఞానం ఏదైతే మొదటి జ్ఞానం ఏదైతే చెప్పాడో అది శుద్ధ జ్ఞానం, అది శుద్ధ చైతన్యం. ఈ శుద్ధ చైతన్యమే జ్ఞేయం. ఇప్పుడు ఈ శ్లోకంలో జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం, దీంట్లోపల జ్ఞానం అన్నది రెండు చోట చెప్పబడింది. ఫస్ట్ జ్ఞానం అని చెప్పబడింది, తర్వాత జ్ఞానగమ్యం అని చెప్పబడింది. మొదటి జ్ఞానం అన్నది ఏంటి, ఏదైతే జ్ఞానం అన్నది చెప్పిందో అది జ్ఞేయం అన్నట్టు, అంటే శుద్ధ జ్ఞానం. అది జ్ఞాన గమ్యం అని ఏదైతే చెప్పబడిందో అది మనం అమానిత్వాది జ్ఞాన లక్షణాలతో ఏది చెప్పుకున్నామో ఇదివరకు సాధనలో లోపల సాధన లక్షణాలు ఏది చెప్పుకున్నామో అవి జ్ఞాన గమ్యం అని వాటి కింద తీసుకోవాలి. శుద్ధ చైతన్యం అన్నదో ఏదైతే మనం జ్ఞానం అన్నది విశుద్ధ జ్ఞానం. అంటే మనం మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాము, అంతఃకరణ శుద్ధి చేసుకుంటానికి నిష్కామ కర్మ ఈ యోగాలన్నీ చేసుకుంటూ మనం అంతఃకరణ శుద్ధి చేయాలి. అంతఃకరణ శుద్ధి చేయడానికి రెండు ఆవరణలు తొలగించుకోవాల్సింది, మలం విక్షేపం. ఈ మల విక్షేపం ఆవరణ తొలగించిన తర్వాత కూడా ఈ మూడు గుణాలు తొలగించిన తర్వాత కూడా విశుద్ధ సత్వగుణం అని ఒకటి మనం చెప్పుకున్నాం కదా, విశుద్ధ సత్వగుణం. ఆ విశుద్ధ సత్వగుణం తొలగిన తర్వాతనే మనం ఆ జ్ఞానం అన్నది శుద్ధ జ్ఞానం, అదే జ్ఞేయం అవుతుంది. అదే మన పరబ్రహ్మ తత్వాన్ని రూపంగా మారుతుంది, అదే అనుభూతి పొందగలుగుతుంది. ఇక్కడ ఏంటంటే శ్లోకంలో చెప్పబడింది ఏంటంటే ముందు వెనక ఇట్లా చెప్తారు వాళ్ళు. జ్ఞానం అన్నది జ్ఞేయం, అంటే ఈ జ్ఞానం అన్నది జ్ఞేయం, అదే జ్ఞేయం. ఏదైతే విశుద్ధ సత్వగుణంతో మనం ఏదైతే జ్ఞానం పొందగలుగుతామో అదే జ్ఞానము, అదే జ్ఞేయం అవుతుంది. అందుకోసం భగవంతుని ఏమంటారు తెలిసిందా అంటే పరబ్రహ్మను జ్ఞాన స్వరూపం అంటారు, అంటే శుద్ధ జ్ఞాన స్వరూపం. శుద్ధ జ్ఞాన ఆ శుద్ధ జ్ఞాన స్వరూపాన్ని జ్ఞేయం అన్నాడు. అందుకోసమే ఆ జ్ఞానాన్ని మొదటి జ్ఞానమునే శుద్ధ చైతన్యం అని చెప్పబడ్డాడు. తర్వాత రెండవ జ్ఞానమునకు అమానిత్వాది గుణములని అర్థం, అంటే అమానిత్వాది గుణాలతోని పొందబడిన జ్ఞానము. ఏదైతే మనం అంతఃకరణ శుద్ధి అంటామో
ఏదైతే విక్షేపావరణాలు మల విక్షేపాలు తొలగించిన ఏది అనుకుంటామో అది మనం ఇదివరకు అని చెప్పుకున్నాం కదా. అంటే మల విక్షేపాలు తొలగిన తర్వాత కూడా విశుద్ధ సత్వగుణం లోపల పోయిన తర్వాతనే మనకు పరబ్రహ్మ తెలియబడుతుంది అని చెప్పుకున్నాం కదా. అది అట్లా అన్నట్టు. అంటే పరమాత్మకు ధ్యేయం అను నామధేయం ఈ అధ్యాయంలో వస్తుంది. ఈ అధ్యాయం లోపల భగవంతునికి ధ్యేయము అని తెలుసు. అంటే తెలుసుకొనదగినది అంటే ఇదే తెలుసుకొనదగినది. మిగతా అన్ని కూడా ఇతర వస్తువులను ఎన్నిటి తెలుసుకున్నాను తెలుసుకున్న బ్రహ్మమును తెలుసుకున్ననిచో అన్ని నిరుపయోగములే. ఏలయన్న ప్రపంచ వస్తు జ్ఞానముచే జనులు జన్మన్న ప్రవాహములు తప్పించుకుని శక్తిని పడేజాలం. అంటే ఆఖరికి విశుద్ధ తత్వజ్ఞానం వల్లనే మనకు ఈ జ్ఞేయాన్ని తెలుసుకోగలుగుతాం. అప్పుడే మనకు జన్మ మరణాల నుంచి తప్పించుకోగలుగుతాం. అంటే జీవన్ముక్తి ఎప్పుడు కలుగుతుంది అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడే మనకు జీవన్ ముక్తి అంటే యాక్చువల్ గా జీవన్ ముక్తిని మనం అది పొందాలి అన్నట్టు. అది పొందితే మనకు జనన మరణ నుంచి తప్పించుకోగలుగుతాం. అంటే ఏమేం చేయాల్సి ఉంటుంది దానికి? ఈ కర్మయోగ, జ్ఞాన యోగ, భక్తి యోగ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత విశుద్ధ సత్వగుణం ఈ లక్షణాలు కలిగించుకోవాల్సి ఉంటుంది. సాధన లక్షణాలు, ఈ జ్ఞాన లక్షణాలు కలిగించాల్సి వస్తుంది. ఈ జ్ఞాన లక్షణాలు కలిగించుకోవటం వల్ల మనకు అంతఃకరణ శుద్ధి ఏర్పడి విశుద్ధ సత్వం లోపలికి పోవాల్సి ఉంటుంది. విశుద్ధ సత్వగుణం లోపల మనకు ఆ జ్ఞేయ వస్తువు మనకు లభిస్తుంది. అప్పుడు మనకు జన్మ మరణముల నుంచి ముక్తి లభించినట్టు. అంటే భగవాన్ ఎట్లా పొందబడిన ప్రశ్నకు జ్ఞాన గమ్యం అని సమాధానం మొసంగబడినది అమానత్వాది జ్ఞాన గుణముల చేత పొందబడినని అర్థం. కావున ఎవరైనా సరే భగవానుడు తెలిపిన ఈ అమానిత్వాది సద్గుణ సంపత్తి కలిగి ఉన్నచో అతడు జయము తప్పగా పొందియే తీరును. హృది సర్వస్య విసితం, అందరి హృదయములో భగవంతుడు అధివసించుచున్నాడని చెప్పబడినది. సర్వస్య అని చెప్పడం వలన పిపీలకాది బ్రహ్మ పర్యంతం గల, అంటే చీమ నుంచి మొదలుకొని బ్రహ్మ పర్యంతం. పిపీల అంటే చీమ నుంచి మొదలుకొని బ్రహ్మ పర్యంతము ప్రాణికోట్ల హృదయములందును స్థావరాదులందు కూడా భగవానుడు వసించుచున్నాడని అర్థం. అంటే కావున తన ఉదయం ముందున పరమాత్మ పొందుటకు పాపికని చండాలను కూడా హక్కు కలదు. ఆత్మ అందరి యొక్క జన్మ హక్కు. కావున జాతి మత విశేషం లేక సర్వులను నిరాటంకంగా అతన్ని పొందుటకు ప్రయత్నింపవలను. అంటే హృదయం ముందు నివసించుచున్నాడని చెప్పడం వలన భగవంతుడు జనులు శరీరం అందే అతి సమీపంలో గుర్తించుచున్నాడని నిశ్చయించి పాపకర్యములు ఏవీ చేయక భగవత్ప్రాప్తిగా నిరంతరము యత్నశీలుడై ఉండవడు. ఇది ఏంటంటే మనకు మాటికి చదవటం వల్ల ఏమవుతుందంటే, ఒకటి హృదయం లోపల భగవంతుడి స్థిర నివాసం ఉన్నాడని ఒక నిశ్చయము, ఒకటి మనకు విశ్వాసము అన్నది కలిగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. మనకు ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే భగవంతుడు ఎంతో దూరంలో ఉన్నాడు, మనకు దగ్గరలో లేడు అని అనుకుంటున్నాం. మనకు దగ్గరలోనే ఉన్నాడు అని మనం ఈ యొక్క గుణాలు కలిగించుకుంటే, మనకు ఆ విధంగా సుగుణాలను కలిగించుకుంటే మనం పొందే అవకాశం కలుగుతుంది అని చెప్పబడింది. ఈ విధంగా అయిపోయింది. టైం కూడా అయింది మీది చూడండి. ఈ 4 శ్లోకాలు మాటికి చదవాలి. ఈ మాటికి ఈ 4 శ్లోకాలు తర్వాత మనం ఇంకొక శ్లోకం మనం ఇదివరకు ఒకటి అది గుర్తు పెట్టుకోవాలి. అదొకటి శ్లోకం. ఈ 5 తర్వాత 15వ అధ్యాయం అది విశ్వరూప సందర్శనలో అనుకున్నాం మనం. 55వ శ్లోకం అదొకటి. 55వ శ్లోకం అది ఒకటి ఇంపార్టెంట్. ఈ 4 శ్లోకాలు ఇంపార్టెంట్. ఇట్లా ఇది ఎప్పుడు గుర్తు చేసుకుని ఇంపార్టెంట్ చేసుకుని మనం అది మెమరైజ్ చేసిన నేను. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త
అది అది 55 అది ఒకటి లేదు సార్. అది అయింది. అది ఈ విధంగా చూద్దాం. ఇది మళ్ళా కావాల్సి ఎప్పుడైనా మళ్ళా చెప్పుకుంటానికి కొన్ని ఇంకా ఈజీగా చేసి ఏమన్నా చెప్పడానికి వీలవుతుందో చూద్దాం. ఐ థింక్ మీకు లేట్ అవుతున్నట్టుంది. గీతామాత్యం తీసుకున్నాం. గీతామాత్యం అంటే 11, 12 ఈరోజు 11 18 వరకు అయిపోయిందా? 18 వరకు అయిపోయిందా? అవును, 18 వరకు కంప్లీట్ అయిపోయింది. అవును. ఓకే, తీసుకుంటారా ముసల్మాన్? లేదు, మ్యూట్ ఉన్నట్టుంది మధుమాది. రైట్, ఓకే. ఇప్పుడు వచ్చింది కదా? వచ్చింది. క్లియర్. ఇప్పుడు క్లియర్. 11వ శ్లోకం తీసుకుంటున్నా. గీతమాత్యం. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతేనాప్త సంశయః. గీతను మొత్తం చదవలేని వారు అందరి అర్థభాగమైనను పఠింపవలను. దానిచే వారికి గోదాను వలన వాళ్ళకు పుణ్యం లభించును. ఈ విషయంలో సందేహం లేదు. 12వ శ్లోకం. త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. గీత యొక్క 3వ భాగము 1/3 6 అధ్యాయములు పారాయణ ముడిచి వారికి గంగా స్నానం వల్ల కలుగు ఫలము చేకూరుతుంది. 6వ భాగము 1/6 3 అధ్యాయములు పఠించే వారికి సోమయాగ ఫలము లభించింది. హరే కృష్ణ. హరే కృష్ణ.